హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. అక్క నేను నిజంగానే తెల్లగైతాను అక్క. ఇక చూడు తమ్మి, ఎండలో తిరిగి కమిలిపోయినావు. ఇప్పుడు చూడు బర్రెపాల లెక్క తెల్లగా అవుతావు. ఏంది సత్తిగిది? నేను లిప్ బ్లాసమ్ పట్టుకరమ్మన్నా. లిప్ బ్లాసమ్ అంటే గిట్ల మూతికి పెట్టుకోగానే చెక్కుమని మెరవాలి ఎండకు, నేను మెరిసినట్టు. ఇది చూడు పెదవులు వాళ్ళకి పెట్టుకునే దాని లెక్కున్నది. ఎలాంటి హస్బెండ్ వస్తే మన లైఫ్ ఇంకా హ్యాపీగా ఉంటుందని అనుకుంటా. తను మంత్లీ శాలరీ నాకు తెచ్చి ఇవ్వాలి, నన్ను షాపింగ్ కి తీసుకువెళ్ళాలి, నేను చెప్పిన పనులన్నీ చేయాలి, ఇంకా నా మాటకి ఎదురు చెప్పకూడదు. ఏం పాట పాడమంటావు? శివరాత్రి నాడు తీర్నాళ్ళు హరిదాసు సినిమా పాటలన్నీ కలిపాళ్ళ అలా పాడు మావా. హరిదాస్ పాడా? సంగీత కదమేనా? అదే బ్రహ్మ రాస్తాడు అందరి తలరాత. రైట్ నో ఇంటర్వ్యూ తీసుకుంటుంది యాంకర్ శ్వేత. అండ్ నేను ఫస్ట్ ఈవెంట్కి అంటే ఈఎఫ్ఎంలో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఈవెంట్కి వెళ్ళినప్పుడు నేను తిరుపతికి ఒక 1 వీక్ వెళ్ళాలన్నమాట. సో మా అమ్మ మా నాన్న వచ్చి ఏదో కొత్త పెళ్లి కూతురిని అత్తగారింటికి పంపిస్తే ఎలా ఉంటుందో హోల్ సినారియో అక్కడ జరిగింది. మా అమ్మ ఏడుస్తుంది, మా నాన్నగారు పళ్ళు తీసుకొచ్చారు జాగ్రత్త అనేసి. స్టూడియోకి ఒక్కళ్ళే వచ్చారా? ఓకే. సో అంటే మీ ఇన్ కేస్ మీకు హెయిర్ గ్రోత్ కావాలంటే డెఫినెట్గా నా రీల్స్ ఫాలో అవ్వండి. వాటి మీద ఎలాంటి స్ట్రెస్ ఉండదు, హ్యాపీగా హెయిర్ గ్రోత్. సో లేకపోతే ఇలానే కూర్చొని ఇంటర్వ్యూ చేసేటప్పుడు నేనేదో స్టైల్కి ఇలా అంటే అది కొంచెం అమ్మ ఈజ్ ఆల్వేస్ అమ్మ. ఆడి కారు కొనుక్కున్నా కానీ అమ్మ మన కారు మీద ఒడియాలు ఆరబెట్టుకున్నా మనం ఏం చేయలేము. బ్లాక్ అండి మీ డైలాగులకి. అసలు ఇంటర్వ్యూ ముందు మీ ఇలా చెప్పమన్నారు నాకు. అవునా? నేను చెప్పమన్న మాట కరెక్టే కానీ కెమెరా ముందు చెప్పకండి. ప్రోగ్రామ్ నా డాటర్ మాత్రం చూడకూడదు. డెఫినెట్గా మీ డాటర్ చూడండి ప్రోగ్రామ్ ఖచ్చితంగా. జాగ్రత్త, కేసు పెడతారు పని చేపిస్తున్నందుకు. పర్లేదులేండి, మాది మీడియా కదా. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ నాకు ఫేవరెట్ గెస్ట్. ఎలా అంటే ఇన్స్టాలో ఒక రీల్ చూసాను ఈ గెస్ట్ది నేను. అది చాలా సింపుల్ రీల్, కాకపోతే ఏంటంటే ఈ గెస్ట్ యాక్టింగ్ చూసి ఇతను ఎవరో యాక్టర్ ఏమో అనుకున్నాను. తర్వాత ఇతను ప్రొఫైల్లోకి వెళ్ళి చూసి ఇతను ఒక ఆర్జే అని తెలిసింది. అతను ఎవరో కాదు, ఆర్జే అరవింద్ శ్రీనివాస్. యాక్చువల్గా ఆర్జే శ్రీనుగా ఇతను అందరికీ సుపరిచితం అనమాట. ఇన్స్టాలో అయినా కానివ్వండి, ఎఫ్ఎంలో అయినా కానివ్వండి. ఎనీవేస్, ఆయన అసలు ఆర్జే శ్రీను గురించి నేను మీకు చెప్పే కంటే కూడా ఆయన మాటల్లో ఆయన గురించి ఇంకా ఎక్కువ తెలుసుకుందాము. నమస్తే శ్రీను గారు. హలో శ్వేత గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒకటి చెప్పాలి నేను. ఓకే. బ్రహ్మ రాస్తాడు అందరి తలరాత. రైట్ నో ఇంటర్వ్యూ తీసుకుంటుంది యాంకర్ శ్వేత. సూపర్ సూపర్ సూపర్, బాగా చెప్పారుగా. అంటే కొంచెం ఆర్జే కదా, సో ఉంటుంది అనమాట ఇంపాక్ట్. స్లోగన్స్ అన్ని కూడా అలా నాలుగు మీద ఉంటాయి కదా, ఆటోమేటిక్. పిల్లి మిల్క్ బాయ్ తో పెళ్లి అన్నట్లు మీలాంటి వాళ్ళని చూసే అనుకుంటా అనిల్ రావిపూడి గారు ఇలాంటి స్లోగన్స్ అన్ని కూడా ఒక బంచ్ ఆఫ్ బల్క్ గా పెట్టుకుంటారు. అనిల్ గారు ఇఫ్ పాసిబుల్ నెక్స్ట్ ఫిలిం లో. అండ్ శ్రీను గారు, ఇన్స్టాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ రీల్స్ చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. కానీ ఎలా కుదురుతుందండి? ఆర్జేగా ఫుల్ బిజీగా ఉంటారు మీరు. అండ్ నాకు తెలుసు మీరు డబ్బింగ్స్ ఇస్తారు, పాడ్కాస్ట్ చేస్తారు, చాలా మందిని ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటారు, సెలబ్రిటీస్ ఇంటర్వ్యూస్. సో ఇంత బిజీ స్కెడ్యూల్ లో కూడా మళ్ళీ రీల్స్ చేసి పెట్టడం ఎలా కుదురుతుంది? ఎడిటింగ్ అంతా మీరేనా? సో బేసిక్ గా కొన్ని ఎడిటెడ్ రీల్స్ ఉంటాయి అండ్ కొన్ని వచ్చేసి నార్మల్ గా మనకి ఏవైతే క్లిప్స్ ఉంటాయి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ ఏవైతే ఉంటాయి సో వాటిని బేస్ చేసుకుని చేస్తూ ఉంటాం. అండ్ టైమింగ్ అంటే కుదురుతుంది కొంచెం అలాగా. అంటే ఇప్పుడు ఒక రీల్ వల్ల కొద్దిగా క్లిక్ అయ్యాం అందరం. సో నేను కావచ్చు, నా లైక్ ఆర్జేస్ కావచ్చు, క్లిక్ అయ్యాం. అండ్ సో దాని కారణంగా ఏంటంటే మా వాళ్ళు కూడా కొంచెం సపోర్ట్ చేయడం. సో మీరు వెళ్ళి అంటే చెయ్యండి, సో మంచి రీచ్ ఉందని సపోర్ట్ చేయడం. సో ఆటోమేటిక్గా టైం ఇచ్చారు మాకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలి. యా. మీతో పాటు ఇద్దరు అమ్మాయిలు కూడా రీల్స్ చేస్తున్నారు, వాళ్ళు కూడా ఆర్జేసేనా? సో వాళ్ళు కూడా ఆర్జే అనుష అండ్ సంధ్య అని అండ్ అంకిత అనేసి. సో అండ్ స్పెషల్లీ విజ్జు.
సో మా ఇద్దరు కాంబినేషన్ ఆల్వేస్ చాలా బాగుంటుందని చాలా మంది కూడా కమెంట్స్ చేస్తుంటారు బేసిక్ గా. ఎందుకండి మీరు అందరినీ అమ్మాయిలనే పెట్టుకుంటారు, రీచ్ ఎక్కువ ఉంటది అని చెప్పేసి మీ దాంట్లో అసలు అబ్బాయిలే కనపడరు? అంటే బేసిక్ గా అంటే ఇప్పుడు ఒక కపుల్ వీడియో ఉంది అనుకోండి, సో అది కపుల్ చేస్తేనే బాగుంటుంది కదా. సో ఇన్ కేస్ అమ్మాయిలు లేనప్పుడు ఏంటంటే నేను విజ్జు వచ్చేసి ఇద్దరం కలిసి చేస్తాం కపుల్స్ కింద, అండ్ నేను హెయిర్ స్టైల్స్ చేసుకుని అండ్ విజ్జు హస్బెండ్ రోల్ సంథింగ్ ఇలాంటివి చేస్తుంటాం అనమాట. సో మంచి రీచ్ ఉంటుంది అలా. ఓకే. అండ్ మీరు అసలు ఫస్ట్ ఆర్జే శ్రీను కెరియర్ ఎప్పుడు స్టార్ట్ అయింది? నా కెరీర్ వచ్చేసి నా డిగ్రీ సెకండ్ ఇయర్ లో. సో ఆల్మోస్ట్ ఇట్స్ 2016 యాక్చువల్గా. సో 2016 లో నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చేస్తున్నప్పుడు నాకు ఆన్లైన్ రేడియో స్టేషన్లో ఛాన్స్ వచ్చింది. సో యాక్చువల్లీ నేను ఆలోచించాను వెళ్ళాలా వద్దా, గ్రోత్ ఉంటుందా లేదా అనేసి. బట్ ఎక్కడో తెలియని చిన్న ఇంట్రెస్ట్ నాకు, వెళ్తే బాగుంటుంది కదా. సో బిహైండ్ ద స్క్రీన్ నుండి మాట్లాడడం అంటే అందరూ కూడా ఆలోచిస్తుంటారు ఎవరు మాట్లాడుతున్నారు ఏంటి అనేసి. సో నాకు అది కొంచెం ఇంట్రెస్ట్. సో వెళ్ళి దాని తర్వాత అక్కడ ఆడిషన్ ఇచ్చి అండ్ సెలెక్ట్ అయిన తర్వాత అండ్ అక్కడ ఆర్జేగా చేసి నెక్స్ట్ అక్కడ కొంతమంది స్టూడెంట్స్ కూడా నేను ఇంటర్వ్యూస్ అంటే ట్రైనింగ్ ఇచ్చాను. సో ట్రైనింగ్ ఇచ్చాను. ఆఫ్టర్ దాట్ అక్కడ నుంచి వచ్చి ఇప్పుడు రైట్ నో ఈనాడు రామోజీ ఫిలిం సిటీలో ఆర్జేగా వర్క్ చేస్తున్నా, ఈఎఫ్ఎం అనేసి. యాక్చువల్గా రెడ్ ఎఫ్ఎం తెలుసు, బిగ్ ఎఫ్ఎం తెలుసు, రేడియో మిర్చి తెలుసు, ఇవన్నీ తెలుసు. ఈఎఫ్ఎం ఏంటి? సో ఈఎఫ్ఎం అంటే మన ఈనాడు ఎఫ్ఎం అనమాట అది. సో వాళ్ళు వచ్చేసి ఆల్మోస్ట్ 4 years అయింది స్టార్ట్ చేసి. అంటే మనకి హైదరాబాద్ లేదు బేసిక్గా ఈఎఫ్ఎం అనేది. సో అంటే మనకి విజయవాడ అండ్ రాజమండ్రి, తిరుపతి అండ్ వరంగల్, సో ఈ స్టేషన్స్లో ఉన్నాయి. అంటే ఎక్కడైతే తక్కువ ఉందో అంటే రేడియో స్టేషన్స్ తక్కువ ఉన్నాయో సో కొంచెం ఇక్కడ జనాలను ఎంటర్టైన్ చేయడానికి, సో ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, సో ఇది వన్ ఆఫ్ ద సోర్స్ లాగా సో వాళ్ళు అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు ఈఎఫ్ఎం అంటే అది కూడా సమ్ ఎంటర్టైన్మెంట్ ఆఫ్ కోర్స్. సో మనకి నార్మల్ రేడియో స్టేషన్ లో ఎలా ఉంటుందో సో యాజ్ ఇట్ ఈస్, సో అది కూడా ఒక ఎఫ్ఎం స్టేషన్. బట్ ఇది మీ ఎన్నో ఇంటర్వ్యూ అండి? డెఫినెట్లీ చెప్పాలంటే ఇది నా ఫస్ట్ ఇంటర్వ్యూ. సో ఫస్ట్ ఇంటర్వ్యూ బేసిక్గా నేను ఇంటర్వ్యూ చేస్తుంటా ఆర్జే కాబట్టి, అండ్ రైట్ నో మీరు చేస్తున్నాను. మేబీ అయితే మీ ఫస్ట్ ఇంటర్వ్యూ నేనే చేస్తున్నాను అనమాట. బాగా గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా రేపు ఎప్పుడైనా మీరు బాగా ఫేమస్ అయినప్పుడు, ఇంకా ఎక్కువ ఫేమస్ అయినప్పుడు మనం చెప్పుకోవడానికి బాగుంటుంది. యాక్చువల్లీ ఇక్కడ చక్కెర లేదు కానీ మీ నోట్లో చక్కెర పోసి తీపి కవర్ ఎప్పుడు బాగుంటుంది అంటే చెప్పేవాడు అనమాట. నిజం అవ్వాలనేసి. పర్వాలేదండి, నేను మన షో అయిపోయే టైంకి స్వీట్స్ తెప్పిస్తా. ఓకే. అండ్ మీరు మామూలుగా అంటే లైక్ ఎఫ్ఎం లోకి వెళ్ళిన తర్వాత లైక్ అంటే మళ్ళీ ఎఫ్ఎం కాకుండా మీరు ఇంకా వేరే లైక్ అంటే మూవీస్ అలాంటివి కూడా ఏమైనా చేస్తూ ఉన్నారా? సో బేసిక్ అంటే నేను చేయాలని నాకు ఇంట్రెస్ట్. కాకపోతే ఏంటంటే నాకు అంటే మనకి ఆఫీస్కి వెళ్ళడం రావడం బేసిక్గా మనకి టైం ఎక్కువ సరిపోదు, అంటే అప్పుడప్పుడు నాకు సరిపోదు అనమాట. సో ట్రై చేస్తుంటాను బేసిక్గా అంటే ఈ చిన్న చిన్న డబ్బింగ్స్ చెప్పడం, కార్టూన్స్ కావచ్చు అండ్ చిన్న చిన్న ఫిల్మ్స్కి సో ఇలాంటివి చెప్పడం ట్రై చేస్తుంటాను. అండ్ పాడ్కాస్ట్కి కంటెంట్ రాయడం అండ్ వాయిస్ ఓవర్లు ఇవ్వడం సో ఇలాంటివి చేస్తుంటాను అనమాట. జనరల్గా ఫిల్మ్ సిటీ రిలేటెడ్ ఈటీవీ ఈఎఫ్ఎం అనేది మీరు జనరల్గా సో మీకు మంచి మంచి గెస్ట్లు అనేవాళ్ళు వస్తూ ఉంటారు. లైక్ అంటే ఈటీవీ రిలేటెడ్ గెస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మీరు ఎత్తుకెళ్ళిపోతారా? అంతే కదండి, ఇంక మన అయినప్పుడు ఇంకా అక్కడికి వచ్చినప్పుడు సో ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాం. సో అలాగే చాలా మందిని ఇంటర్వ్యూ చేస్తాం మేము. అండ్ ఒక్కొక్కసారి అక్కడికే వెళ్ళేసి అంటే ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాం. ఓకే. జనరల్ గా మీరు చేసే ఇంటర్వ్యూస్ లో లైక్ అంటే ఎక్కువ ఫిల్మ్ ప్రమోషన్స్ ఎక్కువ ఫిల్మ్ ఆర్టిస్టులు చేస్తారా లేకపోతే ఈ జబర్దస్త్ ఆర్టిస్టులు వీళ్ళని చేస్తారా? ఎక్కువ ఏ కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటారు? సో మోస్ట్లీ అంటే ఎనీబడి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను పిలిచారు మీరు అంటే కొద్దిగా నలుగురు తెలుసు అనేసి, అండ్ సేమ్ ఇన్ దట్ వే కొద్దిగా నలుగురు తెలిసిన వాళ్ళు సంథింగ్ అలా ఉన్న వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తుంటాం. బేసిక్ వచ్చేసి మూవీ ప్రమోషన్స్ ఎక్కువ చేస్తుంటాం అనమాట. మన రీసెంట్గా వచ్చేసి మన వెంకీ 75th జరిగింది ప్రమోషన్ ఒకటి, సో అది చేసాం అండ్ చాలా చాలా చేసాం అలా. ఓకే. సో బేసిక్ గా ఎప్పటికప్పుడు మూవీ ప్రమోషన్స్ తోటి మీ ప్రొఫెషన్ తో చాలా బిజీగా ఉంటూ ఉంటారు. అండ్ అట్ ది సేమ్ టైం ఈ రీల్స్ చేయడం ఇది కూడా మళ్ళీ అదొక ప్రొఫెషన్ గా మీరు మార్చుకున్నారు. సో మేము వచ్చి పార్ట్ ఆఫ్ ద జాబ్ లాగా పెట్టేసుకున్నాం అనమాట. అండ్ అంటే ఒక రోజు అంటే రీల్ అప్లోడ్ చేయకపోయినా సరే సో నెక్స్ట్ మాకు మెసేజెస్ వస్తుంటాయి, ఏంటి అండి వాళ్ళ రీల్ పెట్టలేదు, మేము వెయిట్ చేస్తున్నాం అనేసి మెసేజ్ వస్తుంటాయి. సో అంటే ఒక్కొక్కసారి ఎవరైతే మనల్ని సపోర్ట్ చేస్తున్నారో సో వాళ్ళని బేస్ చేసుకుని కూడా ఓకే ఈ రోజు ఒక రీల్ చేయాలి ఖచ్చితంగా, సో వాళ్ళ కోసం అనేసి రీల్స్ చేస్తుంటాం. బేసిక్ గా ఏంటి అంటే అలా మన కోసం కొంతమంది ఫాలోవర్స్ వెయిట్ చేస్తున్నారు అంటే కూడా ఆటోమేటిక్ ఆ రోజు లేని ఎనర్జీ కూడా టక్కున వచ్చేసేస్తుంది కదా. లైక్ అంటే కొంతమంది ఇప్పుడు ఒక 1 week లీవ్ లో ఉంటే ఇంటర్వ్యూస్ ఏం పబ్లిష్ అవ్వకపోతే బాగా తెలిసిన వాళ్ళు గెస్ట్లు కానివ్వండి
మన ప్రోగ్రామ్స్ చూసే వాళ్ళు కొంతమంది మెసేజెస్ చేస్తారు, ఏమైంది వీడియోస్ కనిపించట్లేదు అని చెప్పి. అబ్బో మన వీడియోస్ కోసం కూడా బయట వెయిట్ చేస్తున్నారు అన్నమాట. సో అది చాలా సర్ప్రైజింగ్ థింగ్ అది డెఫినెట్ గా. అంటే ఎప్పుడన్నా కొంచెం గ్యాప్ వచ్చి అప్లోడ్ చేయకపోయినా సరే నెక్స్ట్ మెసేజ్ వస్తున్నప్పుడు సో ఖచ్చితంగా వీళ్ళ కోసమైనా చేయాలి అది ఆ ఎనర్జీ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది జనరల్ గా. అండ్ మోస్ట్లీ నా హెయిర్ స్టైల్స్ కి చాలా మంది కనెక్ట్ అయ్యారు అనమాట. ఒరిజినలే కదా, అంటే ఈ హెయిర్ స్టైల్ కాదు. సో బేసిక్ నేను రీల్స్ లో వేసే అంటే చున్నీ హెయిర్ స్టైల్ సంథింగ్ ఇలాంటివి ఉంటాయి అనమాట. సో అసలు ఎలాంటి ఐడియాస్ ఎలా వస్తాయి మీకు, మీ హెయిర్ స్టైల్ సీక్రెట్స్ ఏంటి, ఇలా చాలా డిఫరెంట్ కామెంట్స్ వస్తుంటాయి. అండ్ స్పెషల్ గా అంటే హెయిర్ స్టైల్ ని ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే రీల్స్ లో. సో లైక్ వాళ్ళ కోసం నేను ఖచ్చితంగా డెఫినెట్ గా ఒక రీల్ చేస్తాను. బయట అయినా మీ హెయిర్ స్టైల్ బాగుంది, లైక్ అంటే జుట్టు బాగా తిక్కగా చక్కగా కనబడుతుంది. అంటే కొంచెం టెన్షన్స్ ఎక్కువ, ఇప్పుడు ఆల్రెడీ కొద్దిగా పోయింది అనుకోండి. అవునా, నేనేమో నాకు పెద్దగా టెన్షన్స్ ఏం లేవని ఫీల్ అవుతూ ఉంటా, అయినా కానీ నాకు బోల్డ్ హెయిర్ ఊడిపోతూ ఉంటది. అంటే ఈ మధ్యన యూట్యూబ్ లో ఎక్కువ నా కంటెంట్ కి సంబంధించిన టిప్స్ కాకుండా హౌ టు గ్రో ది హెయిర్ అని చెప్పేసి ఇలాంటివన్నీ ఎక్కువ చూడాల్సి వస్తూ ఉందన్నమాట. ఎందుకంటే ముందు అపియరెన్స్ సరిగ్గా కనిపించాలి కదా. సో విగ్గులు పెట్టుకొని తిరగలేము, ఉన్న హెయిర్ నే ఎగిరిపోద్ది మళ్ళీ చెప్పలేము. సో ఎప్పుడైనా మా మేకప్ మ్యాన్ మేడం హెయిర్ ఏమన్నా చెదిరిపోయిందని చెప్పి ఇలా పట్టుకొని గట్టిగా దూదాం అనుకుంటే అది ఊడిపోయి వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అది విగ్ అనుకోండి. సో లేకపోతే ఇలానే కూర్చొని ఇంటర్వ్యూ చేసేటప్పుడు నేనేదో స్టైల్ గా ఇలా అంటే అది కొంచెం మా కెమెరామెన్స్ భయపడి పారిపోయి మేడం ఇది మీది ఒరిజినల్ హెయిర్ స్టైల్ కాదా అనేసి అంటారు. బట్ ఇదైతే ఒరిజినలేనండి, అర్థమవుతుంది కదా. ఎస్ ఎస్, బట్ ఇన్ ఫ్యూచర్ చెప్పలేము. నేను కూడా ఇప్పుడున్న పొల్యూషన్ కి కానివ్వండి. అవును, సో ఇప్పుడున్న పొల్యూషన్ కి సో మన అంటే హెయిర్ స్టైల్ కి సంబంధించిన కొన్ని మన టిప్స్ అన్ని ఫాలో అవుతుంటారు ఖచ్చితంగా అయితే. సో అంటే మీ ఇన్ కేస్ మీకు హెయిర్ గ్రోత్ కావాలంటే డెఫినెట్ గా నా రీల్స్ ఫాలో అవ్వండి, వాటి మీద ఎలాంటి స్ట్రెస్ ఉండదు, హ్యాపీగా హెయిర్ గ్రోత్. బాగుందండి, ప్రమోషన్ బాగా చేసుకుంటున్నారు. దీన్నే సెల్ఫ్ ప్రమోషన్ అంటారు. అంటే మా భాషలో చెప్పాలంటే సెల్ఫ్ డబ్బా. అంటే సమ్టైమ్స్ మన డబ్బా మనమే కొట్టుకోవాలి. బాబు వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వండి అమ్మా అంటే మీరు వచ్చి ప్రమోషన్ చేసుకొని వెళ్తున్నారు. అంటే నేను వేసే హెయిర్ స్టైల్స్ ఉంటాయి కదా, మీరు హ్యాపీగా ట్రై చేస్తారు అనుకోండి. అంటే కమింగ్ అంటే జనరేషన్స్ లో ఫ్యూచర్ లో మేబీ సో అన్ని అంటే క్లోత్ తోటి హెయిర్ స్టైల్స్ ఉండొచ్చు కదా, మేబీ చెప్పలేం కాబట్టి. మీరు అంత కంగారు పడొద్దు, బేసిక్ గా నేను మీ ఫాలోవర్ నే, అందుకే కదా నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ పిలిచాను. కాకపోతే మన ఇంటర్వ్యూ ఎలా అంటే ఆల్మోస్ట్ మే ఎండింగ్ నుంచి మనం అనుకుంటున్నాము. సో ఈ మే నుంచి ఇప్పటి వరకు చాలా జరిగాయి. మన ఎలక్షన్స్ కూడా వచ్చాయి, ఆంధ్రాలో గవర్నమెంట్ కూడా చేంజ్ అయిపోయింది, ఇన్ని జరిగాయి. మనం గ్యాప్ లో ఇన్ని జరిగాయి. లైక్ ఇన్ని జరిగినా కానీ మన ఇంటర్వ్యూ మాత్రం ఇప్పటికి సెట్ అయింది ఆల్మోస్ట్ 2 months. అంటే మనకి 15th August కి స్వాతంత్రం మనకి వచ్చినట్టు మన ఇంటర్వ్యూ స్వాతంత్రం వచ్చింది. అండ్ అసలు మీకు చెప్పడం మర్చిపోయాను, హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాను, వెల్కమ్ టు హిట్ టీవీ. సో థ్యాంక్ యూ సో మచ్. సగం ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత వెల్కమ్ టు హిట్ టీవీ చెప్తున్నా. అంటే అందరిలాగా మీరు స్టార్టింగ్ చెప్తే అంటే తేజ గారి సినిమాల్లో సగం సినిమా అయిపోయిన తర్వాత తేజ అని పడుతుంది కదా, నాకు కూడా స్టార్టింగ్ ట్రబుల్ అన్నమాట. గెస్ట్ రాగానే వెల్కమ్ టు హిట్ టీవీ చెప్పను, సగం ఇంటర్వ్యూ అవ్వాలి, లేకపోతే ఇంటర్వ్యూ మినిమం కొంచెం మేబీ అండి సావాస దోషం అంటారు కదా. సో 2 months సావాస దోషం కదా. సో మీలాంటి ఫ్రెండ్స్ అందరితో కొంచెం ట్రావెల్ అయ్యి నేను కూడా మారిపోతున్నాను. ఓకే, మరి టికెట్ తీసుకున్నారా ట్రావెల్? తీసుకుంటానండి, ఆర్జేలతో మాట్లాడడం చాలా కష్టం. అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు కాల్ చేస్తూ ఉంటాను, కొంచెం టిప్స్ చెప్పండి, ఇంకా ఎలా ఇంప్రూవైజ్ చేసుకోవాలి అంటే. నేను కూడా స్టిల్ ఇంకా నేర్చుకుంటున్నా. సో నాకు తెలిసింది ఇప్పుడు మన చిరంజీవి గారు చెప్పినట్టు నాకు తెలిసింది 2 మొక్కలు, దాంట్లో నా దగ్గరే ఉంది అన్నట్టు. నాకు తెలిసిన కడిగితే నేను చెప్తాను ఖచ్చితంగా. పర్లేదండి, మీరు ఆ 2 ముక్కలు చెప్తే అదే చిరంజీవి గారు చెప్పినట్లు నేను ఇంకో 3కి పంచి పెడతాను అనమాట. సో ఆ ముగ్గురు ఇంకొక ముగ్గురికి చెప్పి అలా అలా మన టాలెంట్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. మనం ఒక కొత్త ప్రపంచాన్ని లాగా ఒక కొత్త ప్రపంచం క్రియేట్ చేస్తారు అనుకుంటే. అదే బ్రహ్మి మామూలుగా అంటాడు కదా, వాడెవడో చెప్పేది నేను కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తానని చెప్పి. సో మనం అలా ప్లాన్ చేద్దాం, ఆ ప్రపంచానికి ఒక మంచి పేరు పెడదాం, మీ పేరు నా పేరు కలిసి వచ్చేటట్లు. యాక్చువల్లీ నా పేరు మీ పేరు ఎస్ తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎస్క్వైర్ అని పెట్టొచ్చు, ఎస్ కాంప్లెక్స్ అని పెట్టొచ్చు. అసలు బాగుంటుంది. ఆ ప్రపంచం మనం స్థాపించి ఆ ప్రపంచంలో అందరినీ మళ్ళాగా మనం నాగేశ్వరి కాంపిటీషన్ అవుతాం అనుకుంటా.
కొంచెం అతి చేస్తున్నారు అని అనుకుంటారు కానీ బట్ ఇలాంటి మాట్లాడుకోవడానికి చాలా బాగుంటాయి. లేదు అంటే మనం మాట్లాడుకోవడమే కదా, ఏముంది అంతే, మాటలే ఉందండి, అంతే కదా. మాట్లాడుకోవట్లేదు ఏమో జరగచ్చేమో, ఏం గురం చెప్తాము. ఎగరొచ్చు. మనం కొత్త ప్రపంచం సృష్టించిన తర్వాత Who knows that? పెద్ద పెద్ద డైరెక్టర్స్ కూడా వచ్చి అప్రోచ్ అయ్యి మన ప్రపంచంలో కొంతమంది ఊహ ఎంత బాగుంది కదా. మీ డైలాగ్ అనాలి, ఎవరు ఊహ అనేసి. బేసిక్ గా ఇలా ఈవినింగ్ టైంలో సరదాగా చెప్పుకునే విషయాలు కొన్ని కొన్ని నిజాలు అవుతాయని చెప్పేసి చెప్తాను అనమాట. కదా నిజంగా, కానీ ఎప్పుడు నాకు కాలేదండి. అంటే పనికొచ్చే విషయాలు అవ్వ, పనికిమాలిన విషయాలు అవుతాయి. నిజం, కరెక్ట్ గా. అని మనం ఒకటి అనుకుంటే డౌట్ అవుతుంది. స్టూడియో నుంచి బయటకు వెళ్ళడానికి మా వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాక నాకు ఫీవర్ వచ్చిందని చెప్పి బయటకు వెళ్తే నెక్స్ట్ డే 1 వీక్ ఫీవర్ వచ్చి ఇంట్లో ఇప్పుడు ఈ దెబ్బతో తెలిసిపోద్ది మీకు. వాళ్ళకి కూడా తెలుసు పాపం. ఓకే, అంటే మీరు వాళ్ళు కూడా చెప్తుంటారు అనుకుంటా అలాంటి. మేబీ అందరూ అలా చెప్పేవాళ్ళే కదా స్కూల్ డేస్ లో, కాలేజ్ డేస్ లో. అవి కాకపోతే మనకి అదేంటో మరి నేను ఇప్పుడు కూడా చెప్తూ ఉంటా ఇలాంటివి. అంటే ఇంకా మనకి ఇంపాక్ట్ ఉంటుంది కదా బేసిక్ గా. అమ్మో, ఈ ప్రోగ్రామ్ నా డాటర్ మాత్రం చూడకూడదు. డెఫినెట్ మీ డాటర్ చూడాలి ఈ ప్రోగ్రామ్ ఖచ్చితంగా. బికాస్ ఏంటి అంటే ఇలాంటివి చూసాం, మా మమ్మీయే చెప్పినప్పుడు నేను చెప్పడానికి మమ్మీ చెప్పగలేదు, నేను చెప్తే తప్ప అని మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాను. ఓకే, సో శ్రీను గారు బేసిక్ గా ఏంటి అంటే వన్స్ లైక్ ఆర్జేగా స్టార్ట్ అయిన తర్వాత మీరు ఇంటర్వ్యూస్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటది. ఇంకా దాంతో పాటు పాడ్కాస్ట్ అన్ని కూడా మీరు చేస్తున్నారా? పాడ్కాస్ట్ రీసెంట్ గా చేశాను, అయిపోయింది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకో పాడ్కాస్ట్ వచ్చినప్పుడు కొంచెం టైం సెట్ అవ్వక, అంటే నైట్ టైమ్స్ వర్క్ చేయాలి, ఎందుకంటే నా ఆఫీస్ టైమింగ్స్ అయిపోయి నైట్ టైమ్స్ కాబట్టి. సో నైట్ టైమ్స్ వర్క్ చేయాలి. కొంచెం నాకు మేబీ హెల్త్ మీద పడుతుందేమో, ఎందుకంటే నేను ప్రీవియస్ చేసినప్పుడు ఏంటంటే కొంచెం నాకు అనిపించింది, ఆ ఇంపాక్ట్ కనిపించింది. సో ఎందుకు రిస్క్ అనేసి అనిపించింది, బట్ ఎక్కడో మళ్ళీ చేయాలనిపించింది. బట్ అప్పటికి ఆ ప్రాజెక్ట్ వచ్చేసి వేరే వాళ్ళు చేస్తున్నారు అన్నమాట, టేక్ ఓవర్ చేశారు అది. ఓకే, మీరు అసలు ఈ ఆర్జే అంటే ఆర్జేగా స్టార్ట్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది అప్రాక్స్ గా? ఆల్మోస్ట్ నేను 2019 వేసుకోండి. అంటే అప్పటి వరకు వచ్చేసి మొత్తం చేసింది నాది ఒక రిహార్సల్స్ అని చెప్పొచ్చు ఆన్లైన్ రేడియో స్టేషన్ లో. సో ఎగ్జాక్ట్ స్టార్ట్ అయింది 2019 నుంచి. ఒక కమర్షియల్ రేడియో స్టేషన్ లో ఆర్జేగా చేయడం 2019 నుంచి. ఫ్రమ్ ది బిగినింగ్ మీరు ఈటీవీయేనా? ఫ్రమ్ ద బిగినింగ్ వచ్చి తెలంగాణ రేడియో స్టేషన్ అని TCF అది. సో TCF అండ్ దాన్ని నేమ్ కూడా చేంజ్ చేసి TG9 అనేసి. సో దాంట్లో నేను ఆర్జేని. సో దాని తర్వాత లైక్ అక్కడ నుంచి ఈనాడుకి వచ్చాను అనమాట, EFMకి వచ్చాను. ఓకే, సో వన్స్ అంటే లైక్ ఈ ట్రావెల్లో మీరు జనరల్ గా ఎక్కువ కంఫర్టబుల్ గా ఫీల్ అయింది ఎక్కడ? అంటే ఇప్పుడు వర్క్ చేస్తున్నాను కాబట్టి EFM అని చెప్పొద్దు, ఫ్రాంక్ గా చెప్పండి. ఓకే, సో ఎక్కువ కంఫర్టబుల్గా ఫీల్ అయింది డెఫినెట్గా యాక్చువల్లీ మీ ఇంటర్వ్యూ దగ్గరే. ఎందుకంటే ఐ డోంట్ నో, ఇప్పుడు కొత్త కొత్త వ్యక్తులు పరిచయం అయినప్పుడు కొంచెం మనకు కాస్త నర్వస్గా ఉంటుంది కదా. బట్ నాతోటి మీకు అంటే నాకు చాలా కంఫర్ట్గా ఉంది మీతోటి, అంటే మాట్లాడడం, ఇలా కూర్చొని మాట్లాడడం చాలా కంఫర్ట్గా ఉంది. థ్యాంక్స్ అండి. ఈ మధ్యన వచ్చిన గెస్టులు అందరూ ఇలానే చెప్తున్నారు. అంటే మన ఇంటర్వ్యూ బాగా అవ్వాలి కదా. ఇలానే చెప్తున్నారు. మేబీ ఇలాంటి ఇంటర్వ్యూస్ చూసేనా కొంచెం అంటే గెస్ట్లు వెంటనే ఫోన్ చేసిన వెంటనే రేపు పొద్దునే వచ్చేస్తామని చెప్తే బాగుండు. మీరే 2 నెలలు టైం తీసుకున్నారు. అంటే పెద్ద పెద్ద అంటే కొన్ని సిచ్యువేషన్స్ అట్లా వస్తుంటాయి అంతే. అలా ఏం కాదు, మీరు ఎక్కడో ఊరు చివరి ఉంటారు కాబట్టి అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి టైం ఎక్కువ పట్టిందని డైరెక్ట్ గా చెప్పండి. అంటే పక్క పక్కన ఉన్న కలవడానికి చాలా టైం పడుతున్నట్టు మనకి ఆ సినిమాలు చెప్తారు కదా. సో ఒకటే సిటీలో ఉన్నా సరే కలవడానికి కొంచెం టైం పడుతుంది. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి మణికొండలో ఉంటది, నా ఆఫీస్ బంజారా హిల్స్ లో ఉంది. మా ఇల్లు అంటే ఎక్కడో ఉంది కాబట్టి కలవడం కుదరదు. నా ఆఫీస్ బంజారా హిల్స్ లో ఉండి మా ఫ్రెండ్ మణికొండలో ఉంటే మా ఇద్దరికి హైదరాబాద్ తను వచ్చిందని తెలిసి ఇక్కడికి షిఫ్ట్ అయ్యారని తెలిసి కూడా మా ఇద్దరికి కలవడానికి ఆల్మోస్ట్ 4 months పట్టింది. ఇక్కడ నుంచి మణికొండ గట్టిగా 1/2 hour కూడా ఉండదు. కానీ మా ఇద్దరిది ఎలా ఉందంటే రెగ్యులర్ గా ఫోన్స్ మాట్లాడుకుంటూ ఉన్నప్పటికీ కూడా ఒకళ్ళనొకళ్ళం కలవడానికి ఆల్మోస్ట్ 4 months పట్టింది. అంటే కొన్ని ఎలా ఉంటాయి అంటే నిజంగానే మీరు చెప్పినట్టు సిచ్యువేషన్స్ మనకి కంఫర్టబుల్ గా ఉంటాయి అనుకుంటాం కానీ అన్ని సిచ్యువేషన్స్ కంఫర్టబుల్ గా అసలు ఉండవు. అండ్ దాని తర్వాత కొంతమంది కాల్ చేసి ఏంటంటే అసలు కలవవు ఏంటి అనేసి క్వశ్చన్ చేస్తారు. బట్ బేసిక్ వాళ్ళు బిజీగా ఉంటారు, అది ఇది పాయింట్. ఇప్పుడు కాల్ చేస్తే మాత్రం అసలు నువ్వు టైం ఇవ్వట్లేదు, ఫుల్ బిజీ అనేసి ఇలా క్వశ్చన్ చేస్తుంటారు. కానీ బేసిక్ గా వాళ్ళు బిజీగా ఉంటారు కొంతమంది. నా పర్సెప్షన్ నేను అలా అనుకుంటా అప్పుడప్పుడు. నైస్. అండ్ మీ దగ్గరికి వచ్చేసరికి లైక్ అంటే బిగినింగ్ నుంచి
అసలు మీరు ఫస్ట్ లైక్ అంటే అసలు మీరు పుట్టింది పెరిగింది ఎక్కడ? నేను పుట్టింది పెరిగింది ఒంగోలు దగ్గర కందుకూరులో, ఆంధ్ర. ఆంధ్ర. సో కందుకూరులో అండ్ ప్రకాశం అక్కడే district కదా? ప్రకాశం డిస్ట్రిక్ట్. అండ్ అక్కడే నాకు మా మాతృమాత జన్మించారు అనమాట. సో అక్కడ నా 7th క్లాస్ అయిపోయిన తర్వాత ఆంధ్రాలో, దాని తర్వాత 7th నుంచి హైదరాబాద్కి రావడం జరిగింది. సో మొత్తం అట్లా హైదరాబాద్ని ఏలేద్దాం అని అనుకున్నా, బట్ చాలా మంది ఉన్నారు ఆఫ్ కోర్స్. హైదరాబాద్ నేలడానికి చాలా మంది ఉన్నారు, కొత్తగా మళ్ళీ ఇంకొకళ్ళు ఎందుకులే అనుకుని ఉంటారు. ఇంకా సోషల్ మీడియా వచ్చిన తర్వాత సో మెనీ పీపుల్ అనమాట, దే ఆర్ ఎయిలింగ్. బట్ మీరు కూడా వెళ్తున్నారు కదా ఇన్స్టాలో, యాజ్ ఏ ఆర్జేగా కానివ్వండి. అంటే నా వంతు సాయం అండి అంతే హైదరాబాద్కి. అంటే కొంచెం ఎవరైనా స్ట్రెస్ లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు కొంచెం చూసి నవ్వుకోవడానికి కైండ్ ఆఫ్ స్టఫ్ అన్నమాట. నైస్ నైస్, బాగుంది. అంటే లైక్ మీరు కూడా ఒక రకంగా సోషల్ సర్వీస్ చేస్తున్నారు అనుకోవచ్చు, బట్ నాకు ఏ పేమెంట్స్ రావట్లేదు. సోషల్ సర్వీస్ అంటేనే పేమెంట్స్ రాకుండా చేసేది కదండి. అంటే సైన్స్ సర్వీస్ కూడా ఉంటుందా? సైన్స్ సర్వీస్ కూడా ఉంటుందా? ఓకే, అయితే నాది మ్యాథ్స్ సర్వీస్. నేను అన్ని లెక్క ప్రకారం చేసుకుంటూ వెళ్తాను. మీ ఎడిటర్ గారు పాపం ఈ రోజు మాత్రం ఎక్కడ వేసుకోవాలి మేడం, నేను మొత్తం ఈ బ్లూపర్స్ కావచ్చు, సౌండ్ ఎఫెక్ట్స్ కావచ్చు, ఇలాంటివన్నీ ఎక్కడ వేసుకొని కన్ఫ్యూజ్ అవుతారు అనుకుంటా. అంటే మరి నేను సోషల్ సర్వీస్ అని, మీరు సైన్స్ సర్వీస్ అన్నారు, నేను క్యాలిక్యులేటెడ్ గా మ్యాథ్స్ సర్వీస్ అని చెప్పాను. యాక్చువల్ గా ఈ రోజు చాలా కంఫర్ట్ గా ఉంది ఇన్ని ఇయర్స్ లో మాట్లాడడం అనేసి, సో అందుకే చెప్పాను అనమాట. అండ్ సో అక్కడ నుంచి మీరు వచ్చిన తర్వాత హైదరాబాద్ కి లైక్ అంటే ఇప్పుడు అమ్మ వాళ్ళతో కలిసే ఉంటున్నారా? పేరెంట్స్ తోటి కలిసే ఉంటున్నాను, ఎందుకంటే అస్సలు ఉండలేను పేరెంట్స్ లేకుండా. అండ్ నేను ఫస్ట్ ఈవెంట్ కి అంటే ఏఎఫ్ఎం లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఈవెంట్ కి వెళ్ళినప్పుడు నేను తిరుపతికి ఒక 1 week వెళ్ళాలన్నమాట. సో మా అమ్మ మా నాన్న వచ్చి ఏదో కొత్త పెళ్లి కూతురిని అత్తగారింటికి పంపిస్తే ఎలా ఉంటుందో హోల్ సినారియో అక్కడ జరిగింది. మా అమ్మ ఏడుస్తుంది, మా నాన్నగారు పళ్ళు తీసుకొచ్చారు జాగ్రత్త అనేసి. ఏంటి మీరు ఈవెంట్ కి? ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఒక్కడిని వెళ్ళడం, సో వాళ్ళకి కొంచెం టెన్షన్ అనమాట, వీడు ఎలా బతుకుతాడో ఏంటి అనేసి. సో కొంచెం ఆ టెన్షన్ తోటి నేను అప్పటి నుంచి లేదు, మా అమ్మ వాళ్ళకి ఇంకా టెన్షన్ పెట్టకూడదు అనేసి సో ఆ ఈవెంట్ ని ఇరగొట్టేసి వచ్చా. ఐ మీన్ బ్రేక్ చేయలేదు. స్టూడియోకి ఒక్కళ్ళే వచ్చారా? అంటే మీ పేరెంట్స్ ఇద్దరు బయట ఉన్నారంటే కొంచెం ఇక్కడ కూర్చోబెడదాం తీసుకొచ్చి అని చెప్పి. లేదండి, వాళ్ళకి నేను హామీ ఇచ్చా, ఏం పర్లేదు నేను ఎక్కడ సేఫ్ గా ఉంటాను. ఇది జనరల్ గా మా పేరెంట్స్ కూడా బయటకు పంపించేటప్పుడు ఇంత భయపడలేదండి అని నాకు అది చాలా సార్లు నవ్వుస్తుంటది అనమాట. అంటే వాళ్ళ కేరింగ్ అలా ఉంటుంది బేసిక్ గా, సో పేరెంట్స్ కాబట్టి ఆటోమేటిక్. ఒకటి మీరు ఓన్లీ సన్నా? లేదండి, మా ఇంట్లో అమ్మ నాన్న నేను తమ్ముడు చెల్లి. సో ఆడపిల్ల ఉంది, కోతి, పెద్ద కోతి. డామినేషన్ జనరల్ గా ఇంట్లో ఆడపిల్లలు ఉంటే డామినేషన్ వాళ్ళదే ఉంటుంది. అఫ్ కోర్స్ మీ ఇంట్లో కూడా మీదే అనుకుంటా. మేము ఇంట్లో ముగ్గురు, మాకు ఆప్షన్ లేదు, ముగ్గురు ఆడపిల్లలు. ఇంకా అది మొత్తం ఇలిబిక్ పందిరి. పైగా నేను ఫస్ట్, సో నాకు పెద్దగా కంఫర్ట్స్ ఉండవు. మిగతా ఇద్దరు, మా పెద్ద చెల్లి కూడా చాలా తక్కువ, మా చిన్న చెల్లి చాలా డామినేటింగ్. ఓకే, సో ఇంకా వాళ్ళు డామినేట్ చేస్తున్నప్పుడు మనం డామినేట్ చేయడానికి ఛాన్స్ ఇవ్వరు. అసలు నేను చాలా సైలెంట్. ఇప్పుడు మా చెల్లి వాళ్ళు ఈ వీడియో చూస్తామో మా అక్క అనుకుంటారు. కొంచెం ఛాన్స్ అంటే ఇవ్వండి డామినేషన్ కోసం. సో ఓవరాల్ గా అయితే మా ఇంట్లో ఫస్ట్ నేను, తమ్ముడు అండ్ చెల్లి. అవును, తమ్ముడు చెల్లి ఉన్నారు, మీరు పెద్ద అబ్బాయి కదా, మీ మీద అంత ప్యాంపరింగ్ ఏంటి మరి? బేసిక్ గా పేరుకి పెద్ద అబ్బాయి నేను, బట్ హోల్ ఇంట్లో ఉన్న రెస్పాన్సిబిలిటీస్ అన్ని కూడా నా బ్రదర్ ఎక్కువ తీసుకుంటాడు. వాడు సో ఈజ్ లైక్ మై ఫాదర్. వాడు నాకు ఒక నాన్నలాగా. సో మా నాన్న తర్వాత వాడు నాకు నాన్న. సో బేసిక్ అన్నలు అవ్వాలి, అలాగా వాడు నాకు నాన్నలాగా అనమాట. ప్రతి ఒక్కటి కూడా లైక్ నేను ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలన్నా వాడు ఫాలో అప్ చేస్తుంటాడు, ఎంత దూరమైనా వచ్చి ఈజ్ లైక్ మై స్ట్రెంగ్త్. సో అది మాత్రం చెప్తాను నేను. అండ్ ఈవెన్ నా ఫోన్ లో కూడా నా స్ట్రెంగ్త్ అని పేరు పెట్టుకుంటాను. మీ బ్రదర్ పేరా? నా బ్రదర్ పేరు. నైస్ నైస్. లైక్ అంటే సిబ్లింగ్స్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్ లైఫ్ లో. జనరల్ గా ఏంటంటే కొట్టుకున్నంత సేపు కొట్టుకుంటాము, కాకపోతే ఏంటంటే వాళ్ళు లేకపోతే మనకి అసలు ఏం తోచదేమో అన్నట్టు ఉంటది. లైక్ అదొక డిఫరెంట్ బాండ్ లేండి. పేరెంట్స్ తో కంటే కూడా సిబ్లింగ్స్ తో బాండ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ నా సిస్టర్ కి మ్యారేజ్ అయినప్పుడు నేను చాలా బాధపడ్డా, ఎందుకంటే నెక్స్ట్ ఇంట్లో పని చేయడానికి ఎవరు లేరు. అంటే అప్పుడప్పుడు కొంచెం హెడ్ మసాజ్ చేసేది, అండ్ టీ కాఫీ కావాలని పెట్టించేది. అండ్ కుకింగ్ మాత్రం ఇరగొట్టదు, అంటే నెక్స్ట్ లెవెల్ చేస్తుంది అనమాట. సో చాలా బాగా చేస్తుంది. సో పాపం మీ చెల్లి వింటే ఫస్ట్ ఇంటర్వ్యూ చూసినప్పుడు ఫస్ట్ ఏమనుకుంటారంటే, మా సిస్టర్ కి పెళ్ళైనప్పుడు చాలా బాధపడ్డంటే అన్నయ్య అని చెప్పాలి లోపు.
వంట అనేసరికి ఛీ అని చెప్పి నా అదృష్టం ఇప్పటిదాకా మా చెల్లి నన్ను అన్న ఎక్కువ అసలుకి చాలా తక్కువ పిలుస్తాను అదే అంటున్నాను, బయట పిలవకపోయినా మీరు ఫస్ట్ ఇందాక అన్న డైలాగ్ కి వెంటనే మీ సిస్టర్ మొబైల్ ఇలా చూస్తూ అన్నయ్య అని చెప్పి ఇలా హార్ట్ పట్టుకునే లోపు మీరు వెంటనే ఎగ్జాక్ట్లీ మీరు ఒరిజినాలిటీ బయటకు తీసుకొచ్చేసేసారు కదా, నాకు తెలుసు నీ గురించి అని చెప్పి అనుకుంటారు మీ సిస్టర్. సో డెఫినెట్ గా మా ఇంట్లో పెద్ద దయ్యం మా చెల్లి, అండ్ మా అమ్మ మాత్రం చాలా భరిస్తుంది మా ముగ్గురిని అయితే. అవునా? సో అప్పుడు మీరు కూడా ఏం తక్కువ కాదు. అసలు నేను కాంప్రమైజ్ అవ్వను అనమాట, ఓకే, అసలు కాంప్రమైజ్ అవ్వను. అండ్ దట్టు నేను పెద్ద అబ్బాయిని కాబట్టి కొంచెం డామినేట్ చేద్దాం అని అనుకుంటా, కానీ చేయనివ్వరు కదా ఇంట్లో, అమ్మ చెల్లి ఉంటారు కాబట్టి. మిమ్మల్ని చూస్తే నాకు అలా అనిపించట్లేదే. డామినేట్ చేసే పర్సన్ లాగా అన్నానా? లేదండి, నేను బేసిక్ కొంచెం అమాయకుడిని. అవును, చాలా అంటే చెప్తారు చాలా మంది, చూడడానికి చాలా ఇన్నసెంట్ గా ఉంటారని. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరైనా మిమ్మల్ని అమాయకుడు కాదు అంటే మీరు ఎలా అయినా ఆర్గ్యూ చేసి మీరు అమాయకుడు అని చెప్పి ప్రూవ్ చేయండి. ఎందుకంటే మీరు అమాయకుడైనా కాకపోయినా అప్పుడప్పుడు మీరు అలా చెప్పడం వల్ల వాళ్ళకి ఒక లోపల ఒక ఫీలింగ్ వస్తుంది, మేబీ అనుకుంటా అని చెప్పి. ఇప్పుడు మీరు అనుకున్నారా? ఓకే, 2-3 సార్లు చెప్పాక నమ్మేసేస్తా. ఇంకో 3 సార్లు చెప్తే మీరు నమ్మేస్తారు. ఇంకా ఆప్షన్ ఉండదు కదా, మేబీ పాప నిజమేనేమో అనుకుంటాను అనమాట. కావచ్చు. ఇప్పుడు నేను మంచిదాన్ని రోజు మా హస్బెండ్ తో చెప్తున్నా, కానీ కాదా ఆయనకు తెలుసు. సార్ వినండి సార్, కొన్ని నిజాలు బయటకు వస్తున్నాయి. సో బేసిక్ గా ఏంటంటే మా హస్బెండ్ కి నేను అలా కొన్ని సంవత్సరాల నుంచి చెప్పి ఇప్పుడు మా హస్బెండ్ ఎవరైనా వచ్చి మీ ఆవిడ ఎలాంటిదంటే అబ్బో మా ఆవిడ చాలా మంచిది అంటారు. మీ హస్బెండ్ చెవులు బాగానే ఉన్నాయి కదా? పాపం బాగానే ఉన్నాయి. అంటే మగవాళ్ళ కష్టం మగవాళ్ళకి తెలుసు కదా పాపం. మీకు పెళ్ళవలేదు కదా? కాలేదండి. మీ పెళ్లికి నన్ను పిలుస్తారా? ఖచ్చితంగా పిలుస్తారు కదా, మీ మిస్సెస్ తో నేను మాట్లాడతాను. షూర్, ఓకే. పెళ్లికి ముందే పరిచయం చేయండి. కొంచెం పరిచయం చేస్తాను. ఆల్రెడీ వుడ్ బి ఉన్నారా? ఇప్పుడు పెళ్లికి పిలవాలొద్దని ఆలోచిస్తున్నా. పర్లేదు, నేను వచ్చేసేసి కొంచెం మాట్లాడతాను, ఈ ఇంటర్వ్యూనే చూపిస్తాను. చూపించండి ఖచ్చితంగా. యాక్చువల్లీ వచ్చేటప్పుడే అంటే కావాల్సిన వాళ్ళకి కొంతమందికి చెప్పొచ్చాను అనమాట. ఓకే, సో ఇంటర్వ్యూకి వెళ్తున్నా అనేసి. ఓకే, వాళ్ళకి తెలిసిపోతుంది. సో ఆల్రెడీ వుడ్ బి ఆన్ ది వేనా? మేబీ కావచ్చు. ఓకే, యా, హూ నోస్ దట్. ఈ ఇంటర్వ్యూ మీ పేరెంట్స్ కూడా చూస్తారు. అండ్ కొంచెం వాళ్ళు కూడా ఒక చిన్నపాటి హింట్ లాగా ఇచ్చాను అనమాట. ఓకే, సో మీరే ఇప్పుడు పెద్ద ఇంట్లో నెక్స్ట్ మ్యారేజ్ మీదే అయితే? చేస్తే నాదే అవుతుందండి ఖచ్చితంగా, ఎందుకంటే చెల్లిది అయిపోయింది కదా. చెల్లిది అయిపోయింది, మీకు లైన్ క్లియర్ అయిపోయింది. నాకు లైన్ క్లియర్ అయిపోయింది, బట్ సో చేస్తే నాదే అవుతుంది మోస్ట్లీ. మీదే అవుతుంది. ఓకే, బట్ కానీ ఏంటంటే మీకున్న బిజీ స్కెడ్యూల్లో మీరు ఇలాంటి వేషాలు వేయడానికి మీకు ఎక్కడ టైం సరిపోతుంది? అంటే ఎంత బిజీ కూడా ఉండదండి. నార్మల్ గా అయితే వెళ్తే ఆఫీస్, లేకపోతే ఇల్లు, లేకపోతే నా ఫ్రెండ్స్ అన్నమాట. సో నాకు ఈ 3, ఇప్పుడు మనకి కల్కిలో 3 వరల్డ్స్ ఎలాగో నాకు ఈ 3 వరల్డ్స్ అలాగా. ఇన్స్టా ఉందిగా మీకు ఇంకోటి. సో ఇది అంటే ఇది నా లైఫ్ లో వన్ ఆఫ్ ద పార్ట్ ఇది. సో ఖచ్చితంగా యా. సో ఉంటే ఈ ప్లేసెస్ లో ఉంటారు, పెద్ద బిజీ స్కెడ్యూల్ కూడా ఏమి ఉండదు నాకు. యా, సో ఎవ్రీథింగ్ గుడ్. ఓకే, సో పేరెంట్స్ ఇక్కడే ఉంటున్నారు కదా, లైక్ అంటే ఇప్పుడు ఆ ప్రాపర్ లో ఇంకా అక్కడ ఎవరు ఉండరా? సో ప్రాపర్ అంటే మా ప్రాపర్ లో వచ్చేసి అమ్మమ్మ వాళ్ళు నాయనమ్మ వాళ్ళు ఉంటారు. అండ్ అంటే లైక్ వాళ్ళు పక్కనే అనమాట ఇల్లులు. సో నాన్నది ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ లవ్ మ్యారేజ్. సో మా ఫాదర్ లవ్ మ్యారేజ్ అంటే వన్ సైడ్ పక్కింటి అమ్మాయి. సో ఇట్స్ లైక్ వన్ సైడ్ లవ్ అనమాట. యా, సో దాని తర్వాత మేము ఇక్కడ హైదరాబాద్ షిఫ్ట్ అవ్వడం జరిగింది. సో ఫస్ట్ పేరెంట్స్ వచ్చారు, దాని తర్వాత నన్ను తీసుకొచ్చారు. నైస్. అంటే జనరల్ గా ఎలా ఉంటుందంటే మీరు పక్కపక్కనే ఇల్లు అనేసరికి అమ్మమ్మ ఇల్లు నాయనమ్మ ఇల్లు 2 పక్కపక్కనే అంటే మీకు పెద్ద చిన్నప్పుడు పెద్ద బయటికి ఎక్కడికి వెళ్లే పని లేదు. అయితే ఆ ఇల్లు లేకపోతే ఈ ఇల్లు పెద్ద బయట ప్రపంచంతో సంబంధం లేనట్టుంది. ఎగ్జాక్ట్లీ, నిజంగా. అంటే మంచి నిజంగా అంటే ఇప్పటికి స్టిల్ ఐఎమ్ జస్ట్ మిస్సింగ్ అ లాట్. విలేజ్ అట్మాస్ఫియర్ అంతా కూడా హ్యాపీగా ఊరికి వెళ్ళి మంచం వేసుకొని వెన్నెల్లో చెట్టు కింద అట్లా కూర్చుని చాలా బాగుంటుంది కదా అదంతా కూడా. సో ఐమ్ జస్ట్ మిస్సింగ్ అ లాట్. అండ్ ఇప్పుడు చాలా తక్కువ వెళ్తున్నాం కానీ ఊరికి. ఇప్పుడు ఎక్కడ వెన్నెలండి ఊళ్ళల్లో కూడా. ఎప్పుడైనా ఊరికి వెళ్ళి టెర్రస్ వెన్నెల అనాలా? అదే కదా, పేరెంట్స్ వెన్నెల అంటే ఎవరైనా ఒక అమ్మాయి ఆ పేరు పెట్టుకుంటే యా ప్రెజెంట్ సార్. బికాస్ ఏంటంటే ఇప్పుడు ఇంతకు ముందు ఊరికి వెళ్ళినప్పుడు నిజంగానే ఇప్పుడు మా ఊర్లో అయినా కానీ ఎప్పుడైనా ఊరికి వెళ్తే మామూలుగా చిన్నప్పుడు ఎలా ఉండేదంటే ఆ వరండాలో కూర్చుంటే అసలు ఆ కరెంట్ లేకపోయినా గానీ చక్కగా చుక్కలు చందమామ ఆ వెలుగు అనేది చక్కగా మనం
వరండా అంతా అవును, మొత్తం spread వచ్చేసేసి అవుతుండేది, చాలా కనిపించేది. బాగుండేది. Yeah. అది వెన్నెల్లో గోరుముద్దలు అని చెప్పేసి అంటారు కదా, చిన్నప్పుడు అమ్మ పెట్టేవి అలానే ఉండేది. Exactly, అవును. ఇప్పుడు ట్యూబ్ లైట్లు వేసుకుంటే తప్ప ఏం కనిపించట్లేదు అక్కడ. బట్ ఇప్పుడు మీరు మీ స్టూడియో లైట్స్ ఆఫ్ చేయొచ్చు, ఎందుకంటే రైట్ నో నా ముందు వెనెలానే ఉన్నారు. అమ్మో, ఎందుకండి అంటే అది బయటగా ఉంది కదా. నేను లంచ్ చేసేసాను తెలుసా. సిటీలో వెనెలా అంటే మీరు మీరు నెక్స్ట్ టైం ఎప్పుడైనా మళ్ళీ మనం కలుద్దాము. Sure, definitely. నేను లంచ్ చేయకుండా ఉన్నప్పుడు మిమ్మల్ని కలుస్తాను. ఎందుకు పాపం? అప్పుడు నాకు ఆకలేదు కదా, ఆటోమేటిక్ గా కొంచెం నాకు డైట్ Tummy కూడా full అయిపోతుంది అంటారు. Yeah, కొంచెం డైట్ వైజ్ గా కూడా మీరు చాలా హెల్ప్ఫుల్ అవుతారు నాకు. షూర్, డెఫినెట్లీ. సో రోజు లంచ్ కి వెళ్లే ముందు మీకు ఒకసారి కాల్ చేసేయండి. ఒక 5 minutes మాట్లాడండి. రోజు తినేదాని మీద కొంచెం అన్నం తక్కువ తింటా, అలా తగ్గిస్తా. మీ హస్బెండ్ షాక్ అవుతారేమో, ఎందుకు అంటే ఏంటి భోజనం మానేసి నేనేమన్నా అన్నాను అనేసి, అంటే ఆయనకి మీకేమన్నా అవుతుందని. ఆయన నేను భోజనం మానేస్తే ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యేది ఆయనే. అమ్మాయి రైస్ తీసుకురావట్లేదు అంటారా? అలా అని కాదు, నా వైఫ్ బాగా స్లిమ్ అవుతుందని చెప్పేసి ఫస్ట్ ఫీల్ అవుతారు అనమాట. ఎందుకండి స్లిమ్ గానే ఉన్నారు మీరు యాక్చువల్ గా. మెరుపుతిగా అని అంటారు కదా, సో జస్ట్ లైక్ దట్. ప్లీజ్ అండి, అప్పుడప్పుడు ఇలా చెప్తూ ఉండరా, ఎవ్వరు చెప్పరు నాకు ఇలాగా. ఇంటర్వ్యూ ముందు మీ ఇలా చెప్పమన్నారు నాకు. అవునా, నేను చెప్పమన్న మాట కరెక్టే, కానీ కెమెరా ముందు చెప్పకండి. మా కెమెరా మ్యాన్స్ ముందు మాత్రమే చెప్పమన్నాను. మీ వాళ్ళు నవ్వుతున్నారు యాక్చువల్లీ. అంటే వాళ్ళను మేడం మెరుపుతిగా నేనండి అని అనుకుంటున్నారు పాపం. వాళ్ళు అంతే పాపం, చిన్నపిల్లలు, వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళు ఏది చెప్పినా నవ్వుతారు. వాళ్ళు ఏది నాకు అలా చెప్పినా అనిపించట్లేదు చిన్నపిల్లల్లాగా. చిన్నపిల్లలేనండి. Okay. నా వెనకాల కూర్చున్న అబ్బాయి చైల్డ్ లేబర్ యాక్చువల్ గా. తెలియకుండా జాగ్రత్త కేసు పెడతారు పని చేపిస్తున్నందుకు. పర్లేదులేండి, మాది మీడియా కదా. మీ వెనక కూర్చున్న అబ్బాయి మొన్నే చైల్డ్ లేబర్ నుంచి మొన్ననే కొంచెం దాటాడు అనమాట. సో అరవింద్, ప్రవీణ్ ఇద్దరు కూడా మా దాంట్లో బాగా ఫేమస్ ప్రొఫెషనల్ కెమెరామెన్స్. సో ఇప్పుడు మీరు నార్మల్ గా వన్స్ ఈ ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత లైక్ అంటే ఏది అంత ఈజీ కాదు. జనరల్ గా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు చూసి బయటకి చూసి అంత కేక్ వాక్ అనుకుంటూ ఉంటారు, బట్ నాట్ ఏది అంత ఈజీ కాదు. బట్ మీరు వచ్చిన తర్వాత మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి చెప్పాలంటే. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా రేడియో జర్నీ స్టార్ట్ అవ్వడానికి మా అమ్మ గోల్డ్ చైన్ ఉంటుంది, అంటే తాలిబొట్టు ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో యాక్చువల్ గా యాడ్ మా అమ్మతో చేయాల్సింది, నన్ను మా అమ్మని పెట్టి రెండు గాజులు అమ్ముకున్నట్టు. సో ఆవిడ ఫస్ట్ అంటే నేను రేడియో స్టేషన్ లో ట్రైనింగ్ కోసం జాయిన్ అయినప్పుడు, సో అక్కడ కట్టాలి, ఫీజు కట్టాలి. సో ఇమీడియట్ గా ఆవిడ ఏమో ఆలోచించకుండా తీసుకెళ్లి తాకట్టు పెట్టి కట్టేసింది. యా, ఇట్స్ లైక్ అంటే మొదలు కొనిచ్చాము, దాని తర్వాత కొన్ని సందర్భాల వల్ల, అంటే మన మిడిల్ క్లాస్ ఎలా ఉంటుందో తెలుసు, కొన్ని సిచ్యువేషన్స్ లో వెళ్ళి మళ్ళీ తాకట్టు పెట్టడం, తీసుకురావడం ఇలాంటివి జరుగుతుంది. అది మన అందరిలో జరిగేదే. ఏదైనా అవసరం అయితే తాకట్లు పెట్టుకోవాలి, డబ్బులు వచ్చినప్పుడు విడిపించుకోవాలి. కాకపోతే ఏంటంటే మన ఇళ్లలో కంటే బంగారం బ్యాంక్ లోనే ఎక్కువగా ఉంటది. ఎగ్జాక్ట్లీ. సో అక్కడ అంటే సేఫ్ గా ఉంటుంది అనుకుంటాం కానీ, బట్ మనం అక్కడ పే చేయాలి అక్కడ కూడా. బట్ థింగ్ ఏంటంటే ఓవరాల్ గా అంటే పెద్ద కొడుకుగా, అంటే నార్మల్ గా ఎవరో ఇంట్లో ఏ పిల్లలకైనా సరే, సో పేరెంట్స్ బాగా చూసుకుని ఉంటుంది. కానీ అన్యాయం కదా, మన బంగారం వాళ్ళకి ఇచ్చి మళ్ళీ ఇంట్రెస్ట్ లో కూడా ఇస్తున్నాము. అంటే వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉందన్నమాట మన బంగారం మీద. అంటే బంగారం అంటే అందరికి ఇంట్రెస్టే కదా బేసిక్ గా. ఇంట్రెస్టే, కాకపోతే మనం డబ్బుల రూపాయన కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇస్తున్నాం కదా. సో మనీ మేక్స్ మెనీ థింగ్స్, రైట్? మన ఇద్దరికే తెలుసు ఈ విషయం. సరే చెప్పండి. అంటే సమాజానికి కూడా తెలుసు, కాకపోతే సందర్భం రాదు మాట్లాడుకోవడానికి. యా, సో ఆవిడ ఫస్ట్ నా అమ్మ తాలిబొట్టు పెట్టి నా ఫీజు కట్టారు. అండ్ అప్పటి నుంచి షీజ్ లైక్ నా రోల్ మోడల్. మా అమ్మ అంతే, ఒక మంచి ఫ్రెండ్. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఆవిడతో షేర్ చేసుకుంటాను. అండ్ ఎప్పుడు కూడా అంటే ఏదైనా బాధ వస్తే మాకు చెప్పదు, సైలెంట్గా ఉంటుంది అంతే. ఇంట్లో సైలెంట్గా ఉండి డల్గా ఉంటుంది. మేము వెళ్ళి అడిగితే, సో అప్పుడు కూడా ఏం లేదు నార్మల్గా బాగానే ఉన్నాను అంటే. చాలా ఎక్స్ట్రీమ్ అయితే కానీ ఆవిడ చెప్పదు అనమాట. బికాజ్ ఏంటి అంటే మామూలుగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో మదర్స్ అందరూ కూడా మాక్సిమం ఇలానే ఉంటారు, ఏది బయటకి ఎక్స్ప్రెస్ చేయరు. ఎందుకు నా పిల్లల మీద ఇంపాక్ట్ పడుతుంది, బాధపడుతుంది. అంటే చదువుకునే టైంలో చెప్తే అమ్మో చదివేక డిస్టర్బ్ అవుతుందో అని భయం, పెద్ద అయిన తర్వాత జాబ్ కి వెళ్ళేటప్పుడు చెప్తే అమ్మో జర్నీ ఎలా సాగుతుందో అని భయం. అంటే ఎప్పుడు వాళ్ళు ఒక భయంతోనే బ్రతుకుతారు. ఈవెన్ ఇప్పుడు మనమైనా అంతే. ఎలా అంటే మన టైం వచ్చేసరికి మేబీ ఆ చేంజ్ అనేది అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. చిన్నప్పుడు అమ్మ ఇలానే ఉండేది కదా, సో మనం కూడా ఇలానే ఉండాలనుకుంటా అని చెప్పేసి అనిపిస్తూ ఉంటది. నిజంగా అంటే బట్ నాకు తెలిసి మా అమ్మ చాలా ధైర్యవంతురాలు, చాలా ధైర్యంగా ఉంటారు. అంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా అంటే ఈజీగా మేనేజ్ చేస్తారనమాట. ఓకే, సో టెన్షన్ పడక్కర్లేదు. అంటే జనరల్గా ఇంకా అమ్మ అంటే
పెద్ద అంటే అందరికీ ధైర్యం ఇచ్చేది ఇంట్లో, అంతే రైట్? కదా. సో మీరే టెన్షన్ పడక్కర్లేదు, నేను ఉన్నాను కదా, ఏం ప్రాబ్లం లేదు, నో ప్రాబ్లం అనేసి అట్లా మమ్మల్ని కంట్రోల్ చేస్తుంటారు అనమాట. వకీల్ సాబ్ లో సాంగ్ మాలాంటి వాళ్ళందరి గురించే రాశారు. నిజంగా అది వన్ ఆఫ్ ద అంటే సాంగ్ చూసినప్పుడల్లా నాకు అంటే చాలా మంది ఆడవాళ్ళు ఆ స్ట్రగుల్స్ అవన్నీ కూడా మనం చూస్తుంటాం కదా, ఆటోమేటిక్ కళలు నీళ్ళు వచ్చేస్తుంటాయి. అంటే చాలా బాగా రాశారు సాంగ్. అంటే అది తీసుకునే వాళ్ళని బట్టి కూడా ఉంటుంది. Exactly. అర్థం చేసుకుంటే అది చాలా అద్భుతంగా కనబడుతుంది, అర్థం చేసుకోలేని వాళ్ళకి ఏంటంటే ఏముంది ఇది అని చెప్పి అనిపిస్తుంది. మీరు రైటర్ అవ్వాల్సింది యాక్చువల్గా, పొరపాటు ర్యాంకర్ అయ్యారు. పోనీలేండి, ఏదో ఒకటి అయ్యాము, అసలు ఏది కాకుండా ఉంటే కదా ప్రాబ్లమ్. యా ట్రూ. ఓకే, సో తర్వాత ఇంకా అమ్మ అలా స్టార్ట్ చేసిన తర్వాత నా ఫీజు కట్టి దాని తర్వాత నేను ట్రైనింగ్ తీసుకుని సో నా ఆర్జీ జర్నీ ఆవిడ తాలిబుడితో స్టార్ట్ అయింది అనమాట. చాలా ముడిపడి ఉంది. మరి మీరు వన్స్ ఆర్జీ అయిన తర్వాత అమ్మకి ఏమన్నా? నేను ఫస్ట్ సాలరీ రాగానే అమ్మకి ఇచ్చాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ అప్పుడప్పుడు అంటే చిన్నప్పటి నుంచి మన ఇంట్లో ఏదన్నా ఖర్చులు కావాలంటే నాన్న దగ్గర అమ్మ దగ్గర వెళ్ళి తీసుకునేవాళ్ళు, అమ్మ డబ్బులు అనేసి. అప్పుడప్పుడు నా దగ్గరికి వచ్చి అమ్మ నన్ను ఒక 100 రూపాయలు కింద వాళ్ళకి ఇవ్వాలి సంథింగ్ ఇలాంటివి అడిగినప్పుడు ఏదో పెద్దతనం వచ్చినట్టు ఒక హోదా సంథింగ్ కొద్దిగా చాలా ప్రౌడ్గా అనిపిస్తుంటుంది నాకు. మీ అమ్మగారు చాలా మంచోళ్ళు, 100 రూపాయలు అని చెప్పి అడుగుతున్నారు. మా అమ్మ ఫోన్ చేసి ఏమైనా అకౌంట్లో డబ్బులు అని చెప్పట్లేదు. అంటే ఉంటాయి వీళ్ళ దగ్గర ఎక్కడికి పోతాయి అనేసి. అండ్ మా అమ్మకి చాలా బాగా తెలుసు అనమాట, అంటే ఇంట్లో ఎవరి దగ్గర ఉన్నా లేకపోతే వీడి దగ్గర ఖచ్చితంగా ఉంటాయి అని. ఇంటికి ఐ మీన్ ఇంటర్వ్యూకి వచ్చే ముందు కూడా నాకు కాల్ చేశారు, ఉన్నాయా డబ్బులు పంపించి అని. సో అప్పుడప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు, నా దగ్గర బ్యాంక్ ఉంది అనేసి అన్న. దాని తర్వాత నెక్స్ట్ మినిట్ మనం ఆలోచిస్తాం కదా, అరే అమ్మ అడిగితే మనం ఇవ్వకపోతే అసలు అమ్మ ఈజ్ ఆల్వేస్ అమ్మ. ఆడి కారు కొనుక్కున్నా కానీ అమ్మ మనకు ఆరు మీద ఒడియాలు ఆరబెట్టుకున్నా మనం ఏం చేయలేము. బ్లాక్ అండి మీ డైలాగులకి. అసలు అంతే, అమ్మ అంటే ఎప్పటికైనా అమ్మే. ఏం చేయ అంటే ఇప్పుడు మీరు మ్యారేజ్ అయితే మీ వైఫ్ ని తిట్టగలరు, ఏదైనా చిన్న మిస్టేక్స్ చేస్తే. ఇప్పుడు నేను మా హస్బెండ్ ని తిట్టగలను, బట్ అమ్మ దగ్గరకు వచ్చేసరికి యూనివర్సల్ ప్రాబ్లం ఏంటంటే అమ్మ ఏం చేసినా గానీ పాప మా అమ్మకి తెలియదులే అని చెప్పి వదిలేస్తాం. అమ్మ ఎవరైనా కానివ్వండి, ప్రతి సన్ కి డాటర్ కి అమ్మ అంటే ఒక ఇన్నోసెంట్ మదర్ అన్న ఫీలింగే ఉంటది. ఆటోమేటిక్ గా ఏది చేసినా గానీ, ఇందాక నేను ఆడికార్ ఎగ్జాంపుల్ చెప్పినట్టు, అమ్మ ఏం చేసినా గానీ పిల్లలకి పాపం తెలియక చేసిందిలే అమ్మ, అది కంపల్సరీ ఉంటుంది పిల్లలకి. అమ్మ అనేసరికి ఆటోమేటిక్ గా ఎక్కడ లేని ఎక్స్క్యూజ్ అంతా వచ్చేస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఈవెన్ చాలా మంది ఐ మీన్ మా మదర్కి అయితే ఎస్పెషల్గా లైక్ ఇప్పుడున్న టచ్ స్క్రీన్స్ ఇవన్నీ ఐ మీన్ యూజ్ చేయడం రాదు బేసిక్గా, మొబైల్. సో ఇప్పటికి తన దగ్గర కీప్యాడ్ ఫోన్ ఉంటుంది అనమాట. ఇప్పుడు చూస్తూ ఉంటుంది అంతే, ఏదన్నా సంథింగ్ అది ఇదైనా ఏమైంది చూడరు ఒకసారి అనేసి అది చెప్తున్నప్పుడు నాకు ఆవిడ అమాయకత్వం చూసి అంటే నాకు ఖచ్చితంగా ఆవిడకి ఒక పెద్ద ఫోన్ కొనిచ్చి ఇప్పుడు అంటే బాగా అప్డేటెడ్ గా ఉంచాలి అమ్మని అనేసి నాకు చాలా సందర్భాలు అనిపించింది. ఈ విషయంలో బాగుంటది, అంటే లైక్ ఆ ఇన్నోసెన్స్ కూడా భలే ముచ్చటగా అనిపిస్తుంది కదా. సో అంటే నా బెస్ట్ ఫ్రెండ్ మా అమ్మ అంతే. సో ప్రతిదీ షేర్ చేస్తుంటాను ఆవిడతోటి. మా అమ్మ మాత్రం అప్డేటెడ్ వర్షన్, నాకంటే మా అమ్మకే బాగా తెలుసు ఫోన్ లో ఫీచర్స్ గురించి. అండ్ బేసిక్ గా నేను మ్యాథ్స్ లో చాలా వీక్, బట్ మా అమ్మ వచ్చేసి విత్ ఇన్ సెకండ్ లో టప్ లెక్కేసేస్తుంది అనమాట. నేను ఆలోచిస్తుంటా ఇంకా కాలేదు ఇంకా అంటే అమ్మ అది అంతే ఇంత ఓకే డన్. అంటే వాళ్ళు కూరగాయల దగ్గర బార్గెనింగ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మీకు విషయం తెలుసా, నేను ఏదైనా షాప్ కి వెళ్ళానంటే ఫస్ట్ క్యాల్కులేటర్ ఓపెన్ చేసి ఎంత ఇచ్చాను ఎంత బ్యాలెన్స్ ఉందని చెప్పి క్యాల్కులేటర్ ఇస్తా. మా అమ్మ అది చిల్లర లెక్కలైనా టక్ 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 ఆలోచించి 35 రూపాయలు 35 రూపాయల నుంచి 37 రూపాయలు అని చెప్పేసి అలా అనుకోండి, 35 కూడా కాదు 37 రూపాయలు కదా అని చెప్పేసి అలా చెప్తే నోటి మీద టక్ 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 నేను కావాలంటే అమ్మ నువ్వు ఇంతకు ముందు ఏదైనా కిరాణా కొట్లో పనిచేసావా. నిజంగా అంటే కొన్ని సిచ్యువేషన్స్ లో వాళ్ళ తెలివితేటలు చూస్తే అబ్బా మాకెందుకు రాలేదు అనేసి అనిపిస్తుంటుంది నాకైతే. మా అమ్మ తెలివితేటలు కొన్ని అంటే మనం స్మార్ట్ ఫోన్స్ అలవాటు పడిపోయి ఇలా అయిపోయాము. వాళ్ళ మెదడులే స్మార్ట్ ఫోన్స్ కంటే అప్డేటెడ్ గా అప్పుడు వర్క్ చేశాయి. సో దాని వల్ల ఏంటంటే వాళ్ళకి తెలిసినంత క్యాల్కులేషన్ ఇప్పుడు మనకు తెలియట్లేదు. అప్పుడు ఏంటంటే నార్మల్ గా వాళ్ళు నోటి మీద లెక్కలు వేసుకునే వాళ్ళు, మనం ఇప్పుడు అంటే క్యాల్సీలు ఓపెన్ చేసుకుని ఓకే ఇంత కదా అంటే కంప్లీట్ దానికి మనం అడిక్ట్ అయిపోయాం. ఈజీగా టకా 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 అయిపోయాయి అప్పుడు పనులు. ఇప్పుడు ఏంటంటే మనం క్యాల్కులేటర్ లో ఓపెన్ చేసుకున్నా గానీ ఇంతే కదా అని మళ్ళీ 1-2
సార్లు చెక్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. అండ్ ఈవెన్ మా మదర్ కూడా ఇంట్లో చాలా అంటే టకటక అన్నారు కాబట్టి, అండ్ ఆవిడ ఏ పని చేసినా టకటక పని చేసేస్తారనమాట. సో ఎర్లీ మార్నింగ్ వాటర్ వస్తాయి, టకటక పట్టేస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ కుకింగ్, అండ్ నెక్స్ట్ ఆవిడ జాబ్కి వెళ్తారు. సో అమ్మ జాబ్ కూడా చేస్తారా? జాబ్ చేస్తున్నారు. ఎందుకంటే సో సిస్టర్ మ్యారేజ్ అయిన తర్వాత బేసిక్ ఇంకా కొన్ని అప్పులు అవుతూ ఉంటాయి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో ఇవన్నీ కామన్. అంటే అన్నారనమాట, ఎందుకమ్మా మేము చేస్తున్నాం కదా అంటే, మనం చేసేదానికి కొంచెం మనం తీర్చుకునేదానికి కొన్ని ఉన్నాయి కదా. సో నేను స్టార్ట్ చేస్తాను, ఇంట్లో ఉంటే ఏముంది ఏమొస్తుంది అనేసి. సో తను స్టార్ట్ చేశారు. బట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మా అమ్మని జాబ్ మానిపించాలని నా కోరిక. వన్స్ మీరు జాబ్ స్టార్ట్ చేసిన తర్వాత అమ్మ గురించి ఇంత చెప్తున్నారు, అమ్మకి ఇచ్చిన మంచి గిఫ్ట్ ఏంటి? చాలా ఇచ్చానండి. ఫస్ట్ గిఫ్ట్ ఏంటి పోనీ? నేను ఫస్ట్ డబ్బులు పంపించి, అంటే అమ్మ శారీ తీసుకో అని ఒకటి చెప్పాను. దాని తర్వాత నా చిన్నప్పటి నుంచి నేను ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే, మదర్స్ డేకి బేబీస్ ఉంటారు, 3 బేబీస్ ఉంటారు అనమాట. ఒక ఫోటో ఫ్రేమ్ ఇచ్చా, స్టిల్ ఇప్పటికే అది దాపెట్టుకుని ఉన్నారనమాట. అండ్ కప్ మీద ఫొటోస్ వేయడం, అంటే అప్పుడు కొన్ని ఉంటాయి కదా ఇలాంటివి. సో నా ఫస్ట్ గిఫ్ట్ వచ్చేసి అవి ఫ్రేమ్స్ అవన్నీ. అండ్ జాబ్ చేసిన తర్వాత వచ్చి శారీ ఇప్పించాను. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఆవిడ. సో డబ్బులు ఇచ్చి అమ్మ మంచి శారీ కొనుక్కో. మీకోసం ఏదైతే చైన్ అమ్మ తాకట్టు పెట్టారో దాన్ని విడిపించారా? సో విడిపించాను. మళ్ళీ అది అంటే జర్నీ చేస్తుంది, అటు ఇటు ట్రావెల్ చేస్తుంది అనమాట. హిందీ నేర్చుకుంటుంది. హిందీ నేర్చుకుంటుంది అంటే బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ కదా బంగారం అంటే బేసిక్గా. సో అటు ఇటు తిరుగుతూనే ఉంది అది స్టిల్ ఇంకా. సో యా, దాన్ని కొంచెం ఆపాలి, కంట్రోల్ చేయాలి. ఓకే. అండ్ ఆర్జేగా కాకుండా లైక్ మూవీస్ లో కూడా ఏదో ట్రై చేస్తున్నారు గట్టిగా అని తెలిసింది. అంటే డబ్బింగ్ సైడ్ వెళ్దాం నాకు చాలా ఇంట్రెస్ట్. సో అంటే చిన్న ఎప్పుడన్నా ఎవరైనా పిలిచినప్పుడు, తెలిసిన వాళ్ళు పిలిచినప్పుడు, కొన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి. సో వాళ్ళు చెప్పినప్పుడు ఏంటంటే వెళ్ళి నార్మల్గా ఏమన్నా చిన్న క్యారెక్టర్స్ ఉంటే చెప్పేసి వస్తా. బట్ ఇన్ జనరల్గా నాకు డబ్బింగ్ సైడ్ కంప్లీట్గా వెళ్ళాలని నాకు చాలా ఇష్టం అది. ఓకే, మీరు డబ్బింగ్ కూడా చెప్తారా? డబ్బింగ్ చెప్పాను ఇంతకు ముందు, బట్ ఇప్పుడు ఛాన్సెస్ ఖచ్చితంగా చెప్తాను కానీ, బట్ నేను చెప్తాను, డబ్బింగ్ చెప్తాను. సో ఆర్జేగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఇంకా 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 చాలా చాలా చేస్తున్నారు. పాడ్కాస్ట్ కానివ్వండి, ఇంటర్వ్యూస్ కానివ్వండి. కానీ అన్ని ఒక పక్కన ఉంటే ఇన్స్టా గురించి మాట్లాడదాం. ఇన్స్టాలో రీల్స్ చాలా ఫేమస్ అవుతున్నాయి, వైరల్ అవుతున్నాయి. సో అసలు ఎలా, అంటే ఇన్స్టాలో అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఎప్పుడు ఫస్ట్ రికగ్నైజేషన్ ఎప్పుడు వచ్చింది? అండ్ అంటే ఎప్పటి నుంచి రీల్స్ చేస్తున్నాం బేసిక్గా ఇన్స్టాగ్రామ్ లో. అంటే ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయి రీల్స్, సో మాకు బాగా గుర్తింపు వచ్చింది మాత్రం నువ్వు వస్తావని నేను ఆ సాంగ్ అనమాట. అండ్ బేసిక్గా సాంగ్ చేయాలా వద్దా రీల్ కింద అనేసి ఆలోచించాం. బట్ ఇప్పుడు ట్రెండింగ్ కదా, సో ట్రై చేద్దాం, వెళ్తుంది లేకపోతే లేదనేసి అనుకున్నాం. అండ్ మా గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్ళేసి, సో అక్కడ నేను హెయిర్ స్టైల్ స్టార్ట్ చేయడం అక్కడ అనమాట. సో అక్కడ స్టార్ట్ చేసి ఇప్పటికీ కంటిన్యూ చేసిన ఆ హెయిర్ స్టైల్స్. సో ఆ రీల్ లో హెయిర్ స్టైల్ వేసుకుని పర్ఫామ్ చేయడం జరిగింది. అండ్ కొడితే అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. సో రీల్ దాని త్రూ నుంచి చాలా ఫాలోవర్స్ అండ్ మంచి గుర్తింపు వచ్చింది ఆ రీల్ తోటి. యా, సో అలాగే ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీల్స్ చేసుకుంటూ, అండ్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ చేసుకుంటూ, అండ్ యా, సో అలా ఇక్కడికి వచ్చాను. అంటే లైక్ ఆ రీల్ తోనే ఫాలోవర్స్ ఎప్పుడు పెరగడం జరిగింది మరి? ఆ రీల్ తోనే, ఆ రీల్ తోటి కంటే లైక్ అంటే ఆ జర్నీలో పెరిగారు బేసిక్ గా. ఆ రీల్ తోటి నెక్స్ట్ చేస్తున్న అన్ని రీల్స్ తోటి అంటే కొలాబరేషన్ అనేది ఒకటి ఉంటది కదా. సో అంటే అప్పట్లో ఏంటంటే మన కొలాబరేషన్ అంటే ఒకరి పర్సన్ కి ఇవ్వాలన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఒక 5 members కి ఇచ్చుకోవచ్చు కొలాబరేషన్ ఆప్షన్ ఉంది. బట్ అప్పుడు ఏంటంటే ఆ రీల్ చేసిన టైంలో ఒకరికి కొలాబరేషన్ ఇచ్చుకోవాలి. అండ్ అప్పుడు అన్ఫార్చునేట్లీ నాకు కొలాబరేషన్ రాలేదు. అండ్ ఆ జర్నీలో మెల్లమెల్లగా ఫాలోవర్స్ రావడం స్టార్ట్ అయ్యారు. జనరల్ గా ఏంటంటే చాలా మంది లైక్ ప్రమోషన్స్ వీటిల్లో కూడా చాలా బిజీగా ఉంటూ ఉంటారు ఇన్స్టాలో ఫాలోవర్స్ పెరిగిన తర్వాత. మీ ప్రమోషన్స్ గానీ కొలాబరేషన్స్ గానీ ఎలా జరుగుతున్నాయి? చేశాను ఒక 4 or 5 చేశాను ప్రమోషన్స్. అండ్ అండ్ నేను చేసిన తర్వాత కొంతమంది అంటే క్వశ్చన్ చేస్తారు కదా, అనే ఇది కరెక్టేనా, బాగానే ఉంటుందా అని. అంటే సో నేను అంటే పర్సనల్గా వెళ్ళి మెసేజ్ చేస్తాను అనమాట. లైక్ చూడండి, బెటర్ అంటే మీకు నచ్చితే తీసుకోండి, లేకపోతే లేదు అని. అంటే నా సజెషన్స్ నేను అంటే ఇప్పుడు నా మంచి కోరే వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో నా వేలో నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తాను. సో ఇట్స్ లైక్ అప్ టు యూ అనేసి. సో ప్రమోషన్స్ అవుతాయి బేసిక్గా.
ఓకే. అంటే అసలు ఇప్పుడు మీ ఫ్యూచర్ లైక్ అంటే ఇప్పటి వరకు హార్జీగా సక్సెస్ఫుల్ గా కంటిన్యూ అవుతున్నారు. లైక్ వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ గోల్స్? లైక్ అంటే ప్రతి మనిషికి ఒక లైక్ క్రియేటివ్ క్రేవింగ్స్ ఉంటుంది, ఒక గోల్ ఉంటుంది, ఇలా ఉండాలి, ఇలా చేయాలి అని చెప్పి. సో అసలు మీరేమనుకుంటున్నారు? సో బేసిక్ గా నాకు ఒక 3 థాట్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి మంచి షెఫ్ అవ్వాలని. ఐ జస్ట్ లవ్ టు కుక్ అనమాట. సో చాలా చాలా ఇష్టం. అంటే చిన్నప్పటి నుంచి నాకు అమ్మ కుకింగ్ నేర్పించారు. బ్యాగ్ ఏదో తెచ్చారు, ఏమైనా తీసుకొచ్చారు వచ్చేటప్పుడు? బాటిల్ తీసుకొచ్చిన వాటర్ బాటిల్ వద్దులేండి, జాగ్రత్త అంటే ఎంత వాటర్ తాగితే అంత గ్లోవ్స్ అనేసి అంటారు కదా. ఓకే, ఉన్న గ్లోవ్స్ ఆల్రెడీ బాగానే ఉంది ఇప్పటికి. మీరేదో షెఫ్ అన్నారు, వండుకొని ఏమైనా తెచ్చారేమో, తిని పెడతాం హ్యాపీగా. డెఫినెట్ ఒకసారి మా ఇంటికి వచ్చేసేయండి హ్యాపీగా. నేను తెలుసుకున్నాగరా అంటే అంటే చెప్పండి, ఒక రెస్టారెంట్ కూడా వెళ్ళిపోయి అక్కడ వాళ్ళు ఒక 5 minutes ఓకే అండి మేము కుక్ చేసుకుంటాం అంటే హ్యాపీగా మనం అక్కడ కూడా వెళ్ళొచ్చు. వద్దులేండి, దానికంటే మీ ఇంటికి రావడం బెటర్. ఓకే. అండ్ ద థింగ్ ఏంటంటే నాకు షెఫ్ అవ్వాలని ఒకటి, తర్వాత సింగింగ్ అండ్ డబ్బింగ్ ఆర్టిస్ట్. ఈ మూడిట్లో ఎక్కడ సెట్ ఈ మూడిట్లో ఎక్కడికి వెళ్ళినా సో హ్యాపీ నేను. ఓకే. అండ్ బేసిక్గా నాకు మా అమ్మ మా చెల్లి బాగా కుక్ చేస్తారు. సో వాళ్ళిద్దరు ఇన్స్పిరేషన్ నాకు. సో ప్రతి ఒక్కటి కూడా. అండ్ ఎస్పెషల్లీ మా అమ్మ వచ్చేసి రొయ్యల గోంగూర చేస్తారనమాట. ఇప్పటికీ నేను ట్రై చేస్తా, అది నాకు ఇప్పటికీ రాదు. అండ్ నా దేవుడిచ్చిన అక్క బావ కూడా ఉన్నారు, దియా అండ్ ఉదయ్ బావ అనేసి. అండ్ వాళ్ళు కూడా టాప్ అంటే చాలా బాగా కుక్ చేస్తారు, ఆల్మోస్ట్ లైక్ టాప్ షెఫ్స్ అనమాట. అండ్ వాళ్ళు చాలా డిఫరెంట్ చేస్తారు. అండ్ వాళ్ళు చూసినప్పుడు కూడా అంటే కొన్ని నేర్చుకుంటుంటారు అనమాట. సో ఇలాంటి వాళ్ళతో ఉంటే కొంచెం మనకు కూడా ఆ కుకింగ్ రెసిపీస్ తెలుస్తాయి. సో నాకు కొంచెం డిఫరెంట్గా కుక్ చేయడం బాగా ఇష్టం. సో ఆ కుకింగ్ సైడ్ వెళ్ళాలనేసి నాకు బాగా ఇంట్రెస్ట్. దాని తర్వాత సింగింగ్, ఎప్పటి నుంచో సింగింగ్ ఇంట్రెస్ట్. అంటే మ్యూజిక్ నేర్చుకున్నాను ఒక 1 year. దాని తర్వాత కొంచెం సెట్ అవ్వక మళ్ళీ వదిలేయడం జరిగింది. సో సింగింగ్ సైడ్ అండ్ డబ్బింగ్. సో మెయిన్గా అయితే డబ్బింగ్. కొన్ని సిగ్నేచర్ రెసిపీస్ ఉంటాయి, అమ్మ సిగ్నేచర్ రెసిపీస్ అని. అది పులిహార అవనివ్వండి, పాయసం అవనివ్వండి, మీరు చెప్పినట్టు రొయ్యల గోంగూర అవనివ్వండి, అక్కడ చేసినట్టు రావడం కుదరదు నిజంగా. అసలుకి ఇప్పటికీ నాకు నేను ఇప్పుడు ట్రై చేసిన అసలుకి రాదు. బట్ ఆవిడ మాత్రం టకటకమని చేసేస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది. బేసిక్ గా నేను కుకింగ్ చాలా బాగా చేస్తాను అంటారు అందరూ, బట్ మా అమ్మ పరమన్నం అంటారు తెలుసా? అవును, మన సైడ్ పరమన్నం అంటారు, ఇక్కడ పొంగల్ అంటారు. పరమన్నం బాగా చేస్తుంది మా అమ్మ. నేను కొన్ని సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాను. నెయ్యి ఎక్కువ వేస్తాను, పాలు ఎక్కువ పోస్తాను, రైస్ బాగా కుక్ అవనిస్తాను. మా అమ్మ చేసినట్లు మాత్రం నాకు పరమన్నం రాదు. అది యాక్చువల్ గా చాలా సింపుల్ రెసిపీ పరమన్నం అనేది, కానీ ఆ టేస్ట్ ఎంత ట్రై చేసినా రాదనమాట. అంటే కొన్ని రెసిపీస్ వాళ్ళు చేస్తే తప్ప మనకి రావు. ఇప్పుడు ఈవెన్ నాన్ వెజ్ అయినా ఏదైనా బిర్యానీస్ కానివ్వండి అవన్నీ నేనే బాగా చేస్తా. కానీ కొన్ని రెసిపీస్ అదే మీకు చెప్పినట్టు అమ్మ సిగ్నేచర్ రెసిపీస్ అని వాళ్ళ చేయబడితే గానీ ఏంటో కొన్ని రెసిపీస్ అసలు కంప్లీట్ అవ్వవు. అవి ఆ ఫుల్ఫిల్నెస్ అనేది వాళ్ళ దగ్గర నుంచే అవుతుంది. ప్రతి పండక్కి ట్రై చేస్తాను, అమ్మ ఇవాళ నీకంటే బాగా ట్రై చేస్తాను చూడు నేను అని చెప్పేసి మొదలు పెడతా. ఫైనల్ గా అది చేసేసరికి అవుట్కమ్ మాత్రం అలా రాదు. నేను అనుకుంటూ ఉంటా, ఓహో కొన్ని వాళ్ళే చేయాలన్నమాట అని చెప్పి. నిజంగా అంటే వాళ్ళ దగ్గర ఏదో మ్యాజిక్ ఉంటుంది నిజంగా. బట్ నేను మాత్రం సాంబార్ బాగా కాస్తా అని మా అమ్మ నాకు చాలా సార్లు కాంప్లిమెంట్ ఇచ్చారు. అండ్ ఎప్పుడన్నా సాంబార్ చేయమంటే చేసేరా సాంబార్ అనేసి అంట. నేను సాంబార్ దా అంట. మీరు చెన్నై వెళ్ళినా హ్యాపీగా బ్రతికేసి వచ్చాయి. హ్యాపీగా ఆల్రెడీ వెళ్ళేసి వచ్చావు 2-3 సార్లు చెన్నై. సో సాంబార్ తోటి నాకు మంచి కనెక్షన్ అనమాట. ఓకే. సో అది కుకింగ్ సైడ్ నాకు చాలా ఇంట్రెస్ట్. బట్ సో సింగర్ గా జనరల్ గా ఒక మనిషికి ఒక గోల్ ఉంటది, మీరు 4-5 గోల్స్ పెట్టుకున్నారు. అంటే దేంట్లోకి వెళ్ళినా హ్యాపీయే కదా అనేసి, డెస్టినేషన్ ఎక్కడికి వెళ్ళినా హ్యాపీ కదా. సో 3 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి. అండ్ నేను అప్పుడప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు కుకింగ్ వీడియోస్ చూస్తుంటా బేసిక్ గా. ఈవెన్ కొంచెం టైం స్పేస్ దొరికినప్పుడు సో కుకింగ్ వీడియోస్ అండ్ డబ్బింగ్ ఆర్టిస్టులు వీడియోస్ అవన్నీ కూడా చూస్తుంటాను నేను. బట్ నైస్ అండి, అంటే చాలా బాగుంది. లైక్ అంటే జర్నీ స్టార్ట్ చేయడం బాగుంది. లైక్ అంటే చిన్న ప్రాబ్లమ్స్ తో మొదలు పెట్టినప్పటికీ కూడా ఇప్పుడు సాఫీగానే జరుగుతుంది అనుకుంటున్నాను. అంటే కొంచెం ఇంకా ఉంది, ఆ వార్ జరుగుతూనే ఉంది. అంటే అప్ అండ్ డౌన్స్ అనేది డెఫినెట్ గా ఉంటాయి. ఏది కూడా అంటే ఎంత పెద్ద హీరో అయినా ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా డెఫినెట్ గా కేక్ వాక్ అయితే మీకు బిగినింగ్ లో నేను చెప్పినట్లు ఎప్పుడు ఉండదు. బయట చూసే ప్రపంచానికి అబ్బా వీళ్ళు ఎంత బాగున్నారు. చాలా మంది అదే అంటారు, ఏంటంటే మీకేంటంటే హ్యాపీ లైఫ్ అనేసి అంటారు. ఒకసారి వచ్చి చూస్తే అర్థం అవుతుంది అనమాట. అండ్ మా మదర్ ఎప్పుడో ఒకటి చెప్తారు, ఏంటంటే ఎప్పుడు ఒకలా ఉండవరా, సో చేంజ్ అవుతుంది లైఫ్. డెఫినెట్ గా అది నేను నమ్ముతాను. డెస్టినీ అనేది ఎప్పుడు ఎలా చేంజ్ అవుతుంది అనేది తెలీదు. ఎవరిని ఇంకొకటి ఏంటంటే అండర్ ఎస్టిమేట్ కూడా మనం చేయలేము. చాలా మంది వాడు ఏం చేయగలరులే అంటే అలాంటి పర్సన్ రేపు పొద్దున ఏమవుతాడు అనేది మనకు తెలియదు. సో ఎవరిని మనం ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ చేయలేము. మన ముందు
ఒక బాయ్ లా తిరిగిన పర్సన్ రేపు పొద్దున మనం Manager కంటే అవ్వచ్చు. పెద్ద కార్ లో అవ్వచ్చు, రావచ్చు బయటికి. అవును. సో అంతా ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు. Yeah. ఎనీవేస్ మీ జర్నీ చాలా బాగుంది శ్రీను Thank గారు. you. అండ్ ఫ్యూచర్ లో మీరు అనుకున్నట్టే మీ గోల్స్ చాలా తొందరగా you రీచ్ so much. అవ్వాలి. Thank you. అండ్ మీరు అనుకున్నట్లే మంచి మంచి ప్రాజెక్ట్స్ కూడా మీరు చేయాలి. Thank you so much. నాట్ అంటే మీరు ఆర్జే గానే కాకుండా ఒక మంచి ఆర్టిస్ట్ గా కూడా చాలా మందికి తెలియాలి. Thank మీరు you. ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినప్పటికీ కూడా నేను పిలిచిన వెంటనే శ్వేత వచ్చి always గుర్తుంటుంది. వచ్చి నాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి. అండ్ నా ఫస్ట్ ఇంటర్వ్యూ అండ్ డెఫినెట్ గా గుర్తుంటుంది. అండ్ బేసిక్ గా ఐమ్ లైక్ వెరీ లక్కీ పర్సన్ అని చెప్తాను, ఎందుకంటే నా సరౌండింగ్ లో ఎవరైతే ఉన్నారో నా ఫ్రెండ్స్, సో ప్రతి ఒక్కరు కూడా లైక్ వెరీ కైండ్ హార్టెడ్ పీపుల్. సో ప్రతి ఒక్క విషయంలో ఎస్ యూ క్యాన్ డూ ఇట్, నీకేంట్రా నువ్వు చేయొచ్చు అనేసి సపోర్ట్ చేసేవాళ్ళు. లైక్ మీరు ఇందాక చూసారు మహి కావచ్చు, దియా కావచ్చు, ఉదయ్ బావ కావచ్చు, అండ్ విజ్జు కావచ్చు, అండ్ నా పేరెంట్స్, అండ్ మా బావ అక్క, లైక్ హోల్ నా సరౌండింగ్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సో బాగా సపోర్ట్ చేసే పర్సన్ అండ్ పర్సన్స్. అండ్ ఆ విషయంలో నేను చాలా లక్కీ అని నేను ఫీల్ అవుతాను డెఫినెట్ గా అండి. లైక్ అంటే మనల్ని ఎప్పుడైనా కానీ మనల్ని ప్రేమించే వాళ్ళతో పాటు మన మీద నమ్మకం ఉండి మనల్ని నమ్మే వాళ్ళు నలుగురు మన పక్కన ఉంటే డెఫినెట్ గా లైఫ్ లో అదే పెద్ద అచీవ్మెంట్ అని చెప్పేసి నేను ఫీల్ అవుతూ ఉంటాను. అండ్ అంటే వాళ్ళందరూ సపోర్ట్ ఉండడం వల్లే ఆల్మోస్ట్ కొంచెం బాగానే ఉన్నాను నేనైతే. కొంచెం ఏం కాదు. థ్యాంక్ యూ వాళ్ళందరూ కూడా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్వేత గారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.